ఆ దేవాది దేవుని పరుచున్నాం. నిలబడి ఉండగా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులు అప్పగించారు. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద ఇచ్చాయి కనుక వారి మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలో ఉన్న వాగులను గుహలను దుఃఖములను తమకు సిద్ధపరుచుకుని చదువుకున్న వాక్యం దేవుడు వివరించిందాక మరొకసారి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, వాక్యమైన దేవా, మా తండ్రి, సుదీర్ఘ విరామం అనంతరం ప్రభువా ఈ స్వరాన్ని వినటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఇది మహా గొప్ప ధన్యత ప్రభువా, మహా గొప్ప భాగ్యము ప్రభువా. అయ్యా, నీ మాటలు వినటానికి నీ భోజనపు బల్ల యొద్దకు నాయన మమ్మల్ని సమకూర్చినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, మేము మళ్ళా నీ స్వరాన్ని వినగలమో లేదో మాకు తెలియదు ప్రభువా, ఎందుకంటే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి దేవా. నాయన మా తండ్రి, అయినప్పటికీ ప్రభువా ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో నీ స్వరాన్ని వినటానికి, నీ సన్నిధానాన్ని అనుభవించటానికి, మరొక సహాయములు కలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలయ్యా, వందనాలు ప్రభు, వందనాలు ప్రభు. దేవా, మాతో మాట్లాడండి అయ్యా, మనసారా మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే వినడానికి వచ్చాను ఆ ప్రభువా, మా జీవితాన్ని సరి చేసుకోవడానికి వచ్చాను. ఆ వాక్య దేహం యొక్క క్రమంలోకి రావడానికి వచ్చాము. శరీర స్వభావాన్ని చంపివేసుకోవడానికి మీరు మా పట్ల అయా మా తండ్రి కలిగి ఉన్న దర్శనాన్ని సార్థకం చేయడానికి వచ్చాము. కానీ మా ప్రభువా, మా వల్ల ఏమీ కాదయ్యా. మా ప్రభువా, మా తండ్రి శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించే దేవుడు అయ్యా. ప్రతి మనిషిని ఒక అద్భుతముగా మార్చే దేవుడు, ప్రతి మనిషిని ఒక నమ్మలేని నిజంగా మార్చే దేవుడు. ఎందుకంటే మా జీవితాలను చూసుకున్నప్పుడు ఇది కేవలం నాయన మీరు చేసిన అద్భుతమే, మీరు చేసిన నమ్మలేని నిజమే. నిశ్చయంగా నమ్మలేని నిజాలే ప్రభు. మా జీవితాలను చూసుకున్నప్పుడు ఎంతగా మీరు మమ్మల్ని మార్చారా, ఎంతగా మమ్మల్ని మహిమకు సిద్ధపరుస్తున్నారా, ఎంతగా మీ సన్నిధానంలో మమ్మల్ని నిర్మిస్తున్నారా అయ్యా. మా తండ్రి, మమ్మల్ని చూసుకుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇది కేవలం మీరు చేసిన కృప కార్యం. లేకపోతే మేము నశించిపోయేవాళ్ళం, లేకపోతే నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం, దిక్కులేని మరణాలు పొందేవాళ్ళం. కేవలం మీ ఆశ్చర్యకరమైన కృపను బట్టి
నీవు ఎన్నుకున్నటువంటి నాయన అయ్యా నీ ఎన్నికను బట్టి, నీ దయను బట్టి, నీవు కుమ్మరించిన వాత్సల్య బాహుళ్యాన్ని బట్టి నీ సన్నిధానంలో నిలబడగలిగాం. మమ్మల్ని ఇంకను నిలబెట్టండి, ఇంకను నిలబెట్టండి అయ్యా. జారిపోకుండా, పడిపోకుండా, తప్పిపోకుండా, తొట్టిల్లకుండా, సన్నగిల్లకుండా అయ్యా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా, నిలబెట్టండి అయ్యా. అయ్యా ఈ సంఘాన్ని, ఈ పరిచర్యను ప్రభువా యెరూషలేమును నిలబెట్టండి ప్రభు. యేసయ్యా మీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో మీరు మాట్లాడండి, మీరు మాత్రమే రంగం మీద ఉండండి, మీరు మాత్రమే మీ స్వరాన్ని వినిపింపచేయండి. నేను మార్గములను వెతుకుతున్నానయ్యా దేవా. నేను కేవలం మానవ మాత్రుడు దేవా, ఒక స్పూను అయ్యా బూడిదను ప్రభువా, కానీ ఇందులో మహిమ స్వరూపాన్ని దాచి ఉంచిన దేవుడు అయ్యా మీరే మాట్లాడమని అయ్యా నాయన. అనేక నెలల తర్వాత మేమందరూ ఇక్కడ కలుసుకోవడానికి, ఒక పండుగను జరుపుకోవడానికి, ఒక నియామక కూటాన్ని జరుపుకోవడానికి అయ్యా మందిరాన్ని మీరు మాకిచ్చారు, పరిచర్యను మీరు మాకిచ్చారు అయ్యా. ఈ పరిచర్య పొందిన వారమై, కరుణింపబడిన వారమై ఆధైర్యపడము ప్రభువా. ఎందుకంటే మీరు మాకు పరిచర్య ఇచ్చారు, మీరు మా మధ్యలో కలవాడటానికి, మమ్మల్ని దర్శించటానికి దేవా, మీరు మమ్మల్ని కలుసుకోవడానికి ఒక స్థలాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. ఇది నాయన మాత్రమే మీ నమూనా ప్రకారంగా కట్టబడింది, మీ మాదిరి చొప్పున కట్టబడింది అయ్యా. ఈ మందిరంలో ఇక్కడ అనేక మందిరాలు కట్టబడుతున్నాయి అయ్యా, అనేక గుడారాలు మీరు కట్టుచున్నారు. మీరు మాకు ఒక నమూనా ఇచ్చారయ్యా, అది వాక్యపు నమూనా ప్రభు. అది మానవ తలపు యొక్క నమూనా కాదు, అది వాక్యపు నమూనా ప్రభు అయ్యా. ఆయన నోబహు దేవా ఏ విధంగా గోడను ప్రభు మీరు చూపిన మాదిరి ప్రకారంగా కట్టాడు, హనోకు ఏ విధంగా మీరు చూపిన నమూనా ప్రకారంగా పిరమిడ్ కట్టాడు, మోషే ఏ విధంగా మీరు చూపిన నమూనా చొప్పున ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాడు దేవా. ఆయన సొలొమోను ఏ విధంగా ప్రభు అయ్యా మీరు ఇచ్చినటువంటి మాదిరి చొప్పున ఏ విధంగా దేవాలయాన్ని నిర్మించాడు అయ్యా. ఏ విధంగా పౌలు గారు ప్రభు అయ్యా మీరు ఇచ్చిన నమూనా చొప్పున నేర్పరియైన శిల్పకారుడు వలె పునాది వేశాడు దేవాలయం. ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హామ్ గారు ప్రభు అయ్యా మీరు ఇచ్చిన వాక్యపు నమూనా ప్రకారంగా ఈ కాలపు వధువుని ఏ విధంగా సిద్ధపరుస్తున్నారు దేవా. మా ప్రభు ఈ చిన్న సంఘాన్ని మీ నమూనా ప్రకారంగా కట్టండి, మీ మహాగిరి చొప్పున కట్టండి. మీకు కేవలం నిమిత్తం మాత్రమే, మా వల్ల ఏమీ కాదు ప్రభు. మరొకసారి మేము మొర పెడుతున్నాం, మా వల్ల ఏమీ కాదు. మీరే రంగం మీదకి రండి, మీరే కార్యమును ప్రారంభించిన వాడు, మీరే కార్యమును ముగించువాడు. మా విశ్వాసములకు కర్త, వారిని కొనసాగించువాడా. ఓ మా పొరుగు పద్యములో మా పొరుగును పొదముట్టించడానికి కొడుకు చూపేవాడా. నీవే దేవుడవని, నీవే తండ్రివని, నీవే కృప చూపవాడవని, నీవే చాలికల దైవమని నీ ఎంతకొచ్చావయ్యా. నీ ఆ బయటకు వస్తే, ఇళ్ల నుండి బయటకు అడుగు పెడితే కరోనా వస్తుందని భయపడుతున్న నేపథ్యంలో మీ బిడ్డలు ప్రభు వారి ప్రాణాలను అరచేతులకు పెట్టుకొని దేవా ప్రాణాలకు సైతం తెగించి మీ సన్నిధానంలోకి వచ్చారు. ఎందుకంటే జీవం ఉన్నదని దేవా, మరణాన్ని పారద్రోలే వాడవని, మరణమును సైతం జీవముగా మార్చగలిగిన దేవుడవని, సమాధిని బద్దలు చేయగలిగిన దేవుడవని, లాజరును బయటికి తెచ్చిన దేవుడవని, ఓ నాయనా నాయను గ్రామంలో విధవరాలి కుమారుని సజీవునిగా చేసిన దేవుడవని, దెయ్యములను పారద్రోలిన దేవుడవని, తెగులను ఆపిన దేవుడవని, ఓ దేవానికి వందనాలు. రోగములను స్వస్థపరిచిన దేవుడవని, శాపమును దీవెనగా మార్చగలిగిన దేవుడవని, ఓ దేవానికి వందనాలు. మానవుని దైవముగా మార్చగలిగిన దేవుడవని, ఓ దొంగలి పురుగుల సీతాకోక చిలుకగా మార్చగలిగిన దేవుడవని అయ్యా. ఆయన మా తండ్రి అయ్యా, మురికి నీటిని సైతము శుద్ధి జలముగా మార్చగలిగిన దేవుడవని మా ప్రభా. ఎందుకు పనికిరాని ఆయన పెద్ద గొప్పల మీద పడి ఉన్న మరణభద్రులమైన శాపగ్రస్తులమైన
దిక్కులేని జనాంగాన్ని అయ్యా మా తండ్రి నా సొంతైన ప్రజలు పిలుస్తున్న దేవుడు, నేను ఏర్పరచుకున్న వంశం అంటున్నావు, రాజు లేని యాచక సమూహం అంటున్నావు. అయ్యా నీ ప్రేమకి ఏమిచ్చడం తీర్చగలమైనా, నీ ప్రేమ శాశ్వతమైనది, నీ కృప శాశ్వతమైనది, మమ్మల్ని వీడని కృప ప్రభువా. మరొకసారి మాతో మాట్లాడండి, మాట్లాడండియా. మా తప్పిదాలను క్షమించండి, మా అపరాధాలను మన్నించండి, మా పాపములను తుడిచిపెట్టండి. మీరు కాకపోతే ఎవరు చేస్తారయ్యా? మీరు కాకపోతే ఎవరున్నారయ్యా? మా జీవితాలకు ఏదైనా దిక్కున్నదంటే, మా జీవితాలకు ఏదైనా ఆధారం ఉన్నదంటే, మా జీవితాల్లో అయ్యా మేము అతిశయపడేది ఏదైనా ఉన్నదంటే అది నీవే ప్రభు, నీవే ప్రభు, నీవే ప్రభు. మా బ్రతుకులకు నెమ్మదిని కలుగజేసేవాడు, బ్రతికించే దేవుడు, పరమ వైద్యుడు నీవే ప్రభువా, నీవే ప్రభు. యేసయ్యా అయ్యా ఈ ప్రాంతంలో ఈ పరిచర్యను మీరు లేవనెత్తి దేవా మీరు జరిగిస్తున్న దేవుడు, ఇది మా స్థాయి కాదు ప్రభు, ఇది మీ స్థాయి, ఇది మా అంతస్తు, ఇది మీ అంతస్తు, మీ ఆశ్చర్యకరమైన సహాయం. దేవా మేము దేనికి అర్హత కలిగిన ప్రజలు కాదు, కేవలం కృప చేత రక్షించబడిన పాపులు, ఎన్నిక లేని ప్రజ. అయ్యా ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టావు, ఎన్నిక లేని దాన్ని ఎన్నిక చేసుకున్నానన్నావు, పడిపోయిన దాన్ని తిరిగి లేవనెత్తావు, పారిపోతున్న వారిని వెతికి వెంటాడి మరీ పట్టుకొచ్చావు. అయ్యా అడిచావు, గెలిచావు, గెలిపిస్తున్నావు. ప్రపంచాన్ని గెలిచేవారిగా, శరీరాన్ని గెలిచేవారిగా, మరణాన్ని గెలిచేవారిగా, సమాధి గుండెని చీల్చేవారిగా, చావును చంపేసేవారిగా, మరణాన్ని మరణింపజేసేవారిగా, ఈ భూమిని దాటేవారిగా, గురుత్వాకర్షణ శక్తిని అధిగమించేవారిగా, పరలోక రాజ్యానికి వచ్చేవారిగా, ప్రపంచానికి న్యాయాధిపతులుగా, ఈ సింహాసనాధీశులుగా, ఈ రాజ్య పరిపాలకులుగా, వాటి క్రీస్తుగా యేసయ్యా నీకు వందనాలు, శతకోటి వందనాలయ్యా, శతకోటి వందనాలు. నీ కృప జీవించడం మాతో మాట్లాడండి అయ్యా, మాట్లాడండి అయ్యా, మాట్లాడండి. మమ్మల్ని మీ వాక్యంగా మార్చమని మీరే రంగు పెద్దకరమని అయ్యా, మీ బిడ్డలపై కృపను చూపమని అయ్యా, మా అందరి తప్పిదాలు క్షమించండి, మా అపరాధాలు క్షమించండి. మేము మానవకు ప్రభువా, మట్టి పురుగుల ప్రభువా, మీ కృపను వేడుకుంటున్నాం, మీ దయను వేడుకుంటున్నాం. మరొకసారి మా పట్ల చాలి చూపండి అయ్యా, కనికర పడండి అయ్యా. అయ్యా మీరే మేలు చేయండి, నిర్లక్ష్యాన్ని తీసివేయండి అయ్యా. మీ బిడ్డలు గుర్తులు విప్పే కృపను చూపండి, దిక్కులు పిక్కటిలేక ఆమె చెప్పే కృపను చూపండి. వారిని వెనకకు లాగుతున్న దెయ్యాలను పారదోలండి అయ్యా. మీ కృపను అర్థం చేసుకుని కృపనివ్వండి అయ్యా. అయ్యా సహాయం చేయమని అయ్యా, నిర్లక్ష్యానికి అలవాటు పడి జీవితాన్ని తీసివేయండి. 2 నెలలుగా మీ సన్నిధి లేదు, మీ అగ్ని లేదు, మీ ఉద్యమం లేదు, చల్లారిపోయాం ప్రభు. మరొకసారి వెలిగించండి, మరొకసారి మండించండి, మరొకసారి మీ కడవలి వర్షాన్ని కుమ్మరించండి. కొంత ధాన్యాన్ని ఇవ్వండి, కొంత వృక్షాలసాన్ని ప్రవహింపచేయండి. మా మధ్యలో కదలండి, వాళ్ళలో సంచరించండి. మమ్మల్ని పరిశుద్ధపరచుకుంటున్నాం అయ్యా. మీరు సంచారం చేయండి, మీరు ఆధిపత్యం వహించండి. ప్రతి ఒక్కరిని స్పర్శించండి, ప్రతి గుండెను తాకండి, ప్రతి ఒక్కరిని రగిలించండి, ప్రతి ఒక్కరిని మన్నించండి. యేసు క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధులారా దయచేసి కూర్చోండి. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ ఒకసారి పేరు పేరు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు ఈ విధంగా రావడం, మిమ్మల్ని ఈ విధంగా చూడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే సుదీర్ఘ విరామం అనంతరం
కొన్ని కుటుంబాలను దర్శించలేకపోయాం, దర్శిద్దాము అనుకుంటూనే దర్శించలేకపోయాం. అందుకు నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మా బాధ్యతను మేము నిర్వర్తించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ అనేక ఆటంకాలు, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు, అనేక కన్నీళ్ళు. కానీ వీటన్నిటి మధ్యలో ప్రభువు నిలబెట్టింది ఆయన మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని చూడ ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నిజంగా 2 నెలల పాటు మనందరం దూరంగా ఉన్నప్పటికీ కూడా మనందరం ఆత్మ సంబంధంగా సన్నిహితంగానే ఉన్నాం, దూరంగా లేదు. హల్లెలూయా. రైట్, అవునా? మన దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు ప్రేమామయుడు, మన దేవుడు కరుణామయుడు, ఆయన కృప కలిగిన దేవుడు, కరుణను చూపే దేవుడు. కానీ మనం ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోవడానికి ఒకే కారణం ఉంది. అదేమిటంటే ఆయన మన కొరకు నిర్ణయించినటువంటి స్థానం ఎంత ఉన్నతమైనదో, ఆ ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళాలి అంటే మన జీవితంలో దేవుడు ఏమి కోరుతున్నాడు, హల్లెలూయా, అది చాలా ఉన్నతమైనది, అది మహోన్నతమైనది. కాబట్టి మనము ఆ స్థాయికి వెళ్ళటానికి మనం పడాల్సిన శ్రమ, మనం అనుభవించాల్సిన ప్రయాస, మనం చేయాల్సిన ప్రయత్నం ఎంతో ఉంది. కానీ బలం చేత కాదు, శక్తి చేత కాదు, ఆయన ఆత్మ వలన. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. రైట్, కొంచెం అట్లీగా మధ్యలో ఈరోజు మందిర ప్రారంభ వార్షికోత్సవం. నేను ఎంతగానో కొంచెం కలత చెందినమాట వాస్తవం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మరి లాక్డౌన్ ఎప్పటికీ, నిర్బంధాన్ని ఎప్పటికీ ఎత్తివేస్తారో తెలియదు. ఎంతకాలం ఈ విధంగా మన పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అని ఎంతో కలత చెందాను. కానీ ప్రభువారు మనతో పాటు హల్లెలూయా భారతదేశానికి విముక్తిని ఇచ్చారు. స్తోత్రం చెప్పాను. అది కూడా ఈ రోజే ప్రారంభమైంది. రైట్, సరే ప్రారంభమైంది, అది మంచిదా చెడా అని ఆ వాతావరణం పక్కన పెడితే వైరస్ వ్యాప్తి చెందుతుంది. సంహారకుడు ఇంకను విజృంభిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ మనకు జీవాన్ని పోసే దేవుడు, హల్లెలూయా, జీవంతో నింపే దేవుడు. నా మాట మీకు అర్థమవుతుందా? స్పష్టంగా ఉందా? స్తోత్రం చెల్లిద్దాం. మనం ఆయన స్తుతించడానికి కారణము ఎన్నడూ లేనంత, మునిపెన్నడూ లేనంత బలమైన కారణం మనకుంది ఈరోజు. ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి. ఎందుకంటే మనం సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా. అంతకుమించి ఏమైనా కావాలా? ఆమేన్. ఎందుకంటే బలాఢ్యులే కూలిపోయారు, ఐశ్వర్యవంతులే దాటిపోయారు. ప్రపంచ అగ్రరాజ్యం అనుకున్న అమెరికా దేశంలో ప్రపంచంలోని ఐశ్వర్యవంతులు, ప్రపంచంలోని అత్యంత బలాఢ్యులు, సింహనాగ్రములంత బలము కలిగిన వాడు కూలిపోయారు. కానీ మనం నిలబెట్టడానికి, హల్లెలూయా, మన కుటుంబాల్లో దేవుడు మనకి నెమ్మదిని ఇచ్చాడు. స్తోత్రం చెప్తామా? కొంచెం మనం ఇంకా దీనికి అలవాటు పడాలి, ఎందుకంటే కొంచెం దూరం అయ్యాం కదా. హల్లెలూయా. ఈ ఆమేనులకి, అభిషేకానికి, ఉద్యమానికి, ఆరాధనకు, ప్రతిష్టకు, సమర్పణకు, వైరాగ్యానికి, ఆరాధనకు, వీటన్నిటికీ దూరం అయ్యాం 2 నెలలు. కాబట్టి కొంచెం పొయ్యి వేయడం వల్ల కొంచెం టైం పడుతుంది. హల్లెలూయా. అవునా కదండి? మరలా కొంచెం పచ్చికట్టలుగా ఉన్నాయి, కానీ మరలా దేవుడు అగ్ని కుమ్మరిస్తాడు, ఆయన రాజేస్తాడు, మునుపటి అభిషేకాన్ని ఇస్తాడు. ఆయన పునరుద్ధరించే దేవుడు, పునరుద్ధరణ కలిగజేసే దేవుడు, పాడైపోయిన దాన్ని తిరిగి కట్టే దేవుడు, పడిపోయిన దాన్ని తిరిగి లేవనెత్తే దేవుడు. అవునా? భూమి నిరాకారంగా ఉంది, శూన్యముగా ఉంది, ఆయన ఏం దర్శన పడ్డారు. ఎందుకంటే పదవి కలిగేవాడు ఆయన. అవునా కదా? మరలా దాన్ని మునుపటి కంటే మించిన వైభవంలోకి
తీసుకునే రాగలిగిన దేవుడు. హల్లెలూయా. యోబుకు పాపం ఒళ్ళంతా కురుపులు వచ్చేసాయి, సమస్తం కోల్పోయాడు. యోబు టెన్షన్ పడుతున్నాడు, కానీ దేవుడు టెన్షన్ పడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు టెన్షన్ పడటం లేదంటే రెండంతల అభిషేకాన్ని ఇచ్చేది నేనుగా, రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చేది నేనుగా. హల్లెలూయా. వాస్తవమేనా? మన జీవితాలను చూస్తే, మన ఇబ్బందులు చూస్తే, మన కన్నీళ్లు చూస్తే, మన కష్టాలు చూస్తే ఆశ లేదేమో అనిపిస్తుంది, భవిష్యత్తు లేదేమో అనిపిస్తుంది. కానీ హల్లెలూయా, యోబుకు ఒక న్యాయం, మనకొక న్యాయం కాదు. హల్లెలూయా. అవునా? బూడిద కుప్ప మీద నుండి తిరిగి లేవనెత్తగలిగే దేవుడు ఆయన. ఓ రెండంతల అభిషేకాన్ని ఇచ్చే దేవుడు, మునుపటి వైభవాన్ని ఇచ్చే దేవుడు, మునుపటి ప్రతిష్టనిచ్చే దేవుడు. నేను ప్రకటిస్తున్న నా యేసయ్య హల్లెలూయా మామూలు దేవుడు కాదు ఆయన. ఆయన రెండవ అవకాశాన్ని ఇచ్చే దేవుడు, లేవనెత్తే దేవుడు, అభిషేకాన్ని ఇచ్చే దేవుడు, పాడైపోయిన దాన్ని కట్టే దేవుడు. యోబుకు రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడా? ఇచ్చాడా? యోబుకి ఇస్తే మనకు ఇవ్వాలిగా. హల్లెలూయా. ఇవ్వాలా? అది న్యాయమేనా? న్యాయ సమ్మతమేనా? హల్లెలూయా. అయ్యా యోబు కోల్పోయాడు, మరలా ఎందుకు ఇవ్వాలయ్యా? కోల్పోయిన దాన్నే తిరిగి వచ్చుగా, రెండంతలుగా ఎందుకు ఇవ్వాలి అంటే దేవుడు శిక్షించాక. హల్లెలూయా. మనం చిన్నపిల్లడికి కొడతాం, పుట్టేకాడికి 2 బిస్కెట్లు ఎక్స్ట్రా పెడతాం. హల్లెలూయా. అంతకుముందు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే ఇప్పుడు 2 పెడతాం. ఏమయ్యా? హల్లెలూయా. వాస్తవమేనా? ఎందుకంటే మన దేవుడు ప్రేమించే దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమను వర్ణించడానికి మాటలు చాలు. పిల్లడు కొట్టేది ఆ పిల్లవానికి క్షేమం కొరకే, ఆ పిల్లవానికి ఒక అద్భుతమైన భవిష్యత్తును ఇవ్వడానికి. అయినా ఏం చేస్తామో తెలుసా మనం? హల్లెలూయా. ఏం చేస్తాం? సారాపం, దండిస్తాం, శిక్షిస్తాం, హక్కును చేర్చుకుంటాం. మనమే ఎలా చేస్తే మన పరమ తండ్రి చప్పట్లేస్తే. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము మనకు ఒక అద్భుతమైన బిందు ఉంది, కాబట్టి టెన్షన్ పడుతుంది. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగునుగా. గడియారం కష్టం చూడొద్దు. మీకు దండం పెట్టి చెప్తున్నా, దండాలు పెట్ట అలవాటు అయిపోయింది, కానీ మీరు పెట్టించుకోకండి. ఎందుకంటే సమయం అస్సలు చూడొద్దు, దయచేసి చూడొద్దు. ఎందుకంటే మనం ట్రైనింగ్ పొందాలి, ఇక్కడ శిక్షణ పొందాలి. హల్లెలూయా. కాబట్టి సమయం అంతా చూడొద్దు. ప్రభు ఎంతసేపు మాట్లాడితే ఆయన మాట్లాడేద్దాం, అంతే కదా? అంతేగా. ప్రభుకే గడియారం పెట్టేంత గొప్పడం కాదుగా మనం. హల్లెలూయా. ఎంతసేపు మాట్లాడని చెప్పి అంత గొప్పడం అయితే మనకు కాదని నేను భావిస్తున్నాను. అవునా కదా? అసలు ఆయన ప్రేమ దొరకటమే, ఆయన ప్రేమ స్వరం దొరకటమే గొప్ప కదా, ఆయన వాక్యం దొరకటమే గొప్ప కదా. మరి ఇంకా ఇందులో కూడా మనకి ఈ యొక్క పాపం దేనికి? హల్లెలూయా. రైట్. యేసయ్య స్తోత్రం చెల్లిద్దాం. యేసు తెలియక మనం గడియారం చూస్తాం, కానీ ఇప్పుడు తెలుసుకున్నాం, ఒకప్పుడు విన్నాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఆమేన్. యేసయ్య స్తోత్రం చెప్తామా? రైట్. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు చెయ్య ఇశ్రాయేలు మీద హెచ్చాయని కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండల్లోనూ, వాగుల్లోనూ, గుహల్లోనూ, దుర్గములను తమకు సిద్ధపరచుకునేది. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. ఈ మాట మనము నిర్గమకాండములో చదివితే మనకు అంత ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు. రైట్. అర్థమవుతుందా? ఈ మాటను లేవ్యాకాండంలో చదివితేను, సంఖ్యాకాండంలో చదివితేను, అవునా, ద్వితీయోపదేశ కాండంలో చదివితేను, యెహోషువ గ్రంథంలో చదివితేను మనకి అంత ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు. కానీ ఈ మాట ఎక్కడ చదువుతున్నాం మనం? న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతున్నాం. అని వారికి మీకు అర్థమై ఉండాలి పిక్చర్. హల్లెలూయా. అంటే నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు సుమారు 400 ఏళ్ళు బానిసత్వంలో ఉన్నారు, కట్టు బానిసత్వంలో ఉన్నారు. అవునా? భార్యలకు దూరంగా, పిల్లలకు దూరంగా, అయిన వాళ్ళకు దూరంగా నిరంతరం ఆ మట్టి గుట్టలలో వాళ్ళు ఏం చేస్తున్నారు? మట్టిని తొక్కుతూనే ఉన్నారు. అవునా? వాళ్ళ కాళ్ళు పాపం పడిపోతున్నాయి, నడుములు బలము లేదు. అవునా? కానీ తినడానికి తిండి లేదు, త్రాగటానికి నీళ్లు లేవు. రోజు రోజుకి వాళ్ళు అప్పగించాల్సినటువంటి పని యొక్క పరిమాణం పెరుగుతా ఉన్నది. అవునా? అయితే ఎలాంటి పరిస్థితిలో దేవుడు
మన్నాను కురిపించాడు ఆయన. హల్లెలూయా. ప్రగతి వేళలో వారిపైన ఆయన మేఘ స్తంభముగా ఉండి వారిని ఆవరించి వారికి ఎండ తగలకుండా, అవునా, వారి వస్త్రాలు తగలకుండా, వారి చెప్పులు పాడైపోకుండా, వారికి వయస్సు ప్రభావం వారి మీద పడకుండా, వారి దృష్టికి మాధ్యమం రాకుండా, హల్లెలూయా, అవునా, అది కూడా పట్టణంలో కాదు వారిని నడిపించింది, అడవుల్లో నడిపించాడు, అడవిలో నడిపించాడు. హల్లెలూయా. నీరు లేని చోట బండను చీల్చి నీరును ప్రవహింపజేశాడు. యేసుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మరి ఎంత గొప్ప అనుభవాన్ని అనుభవించాక, ఎంత గొప్ప ఆశీర్వాదాలు అనుభవించాక ప్రేమ దేవుడు పెట్టారా, వారు మోషే నాయకత్వంలో, మోషే ఆధ్వర్యంలో వారు బయటకు వచ్చారు. ఐగుప్తు దేశం విడిచిపెట్టి వారు బయటకు వచ్చారు. అరణ్య యాత్రలో ముందుకు సాగారు. ఆమె తర్వాత వారు యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. ఆమె స్వాస్థ్యంలోకి వచ్చేసారు. వచ్చారా? స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్నారా? దేవుడు వారికి వారి యొక్క స్వాస్థ్యమును విభాగించి అప్పగించాడా? హల్లెలూయా. ఆ దేశంలో ద్రాక్ష పళ్ళు, మనమేదో ఇప్పుడు ద్రాక్ష పొడి తేవాలి అంటే, ఒక చిన్న గుత్తి తేవాలి అంటే ఆ చేతితో పట్టుకుని తెచ్చేయచ్చు, అవునా? అయితే ఇశ్రాయేలీయులు ద్రాక్ష పళ్ళ అడను ఇద్దరు మోసుకొచ్చారు. చెప్పాలి, ఇప్పుడు ఆ దేశం ఎటువంటిది, ఎంత సారవంతమైనది. హల్లెలూయా. అది తిప్పి కూడా మన ఆంధ్రప్రదేశ్ అంత ఉండదు, కానీ ప్రపంచంలో ఏ ఒక్క రాజ్యము కూడా ఆ రాజ్యాన్ని జయించలేదు. హల్లెలూయా, అవునా? ప్రపంచంలో ఏ ఆవిష్కరణ వచ్చిన ఆ దేశం నుండి రావాలి, అవునా? ఇశ్రాయేలీయులు ఆయన పేరు పెట్టబడిన ప్రజలు, ఆయన నడిపించిన ప్రజలు. అయితే ఈ ప్రజలు దేవుని బిడ్డలారా, దేవుడే స్వయముగా మేఘ స్తంభంలో ఉండి వారిని ఆవరించి నడిపించాడు. ఎదుట అగ్ని స్తంభంలో ఉండి వారిని నడిపించాడు. హల్లెలూయా. ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని మహత్కార్యాలు, ఇన్ని సూచక్రియలు చూశాక కూడా వీరు ఏం చేస్తున్నారంటే బయలు దేవతను ఆరాధించడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా? ఏం ఆరాధన చేస్తున్నారు? బయలు దేవతను. ఎందుకు ఆరాధన చేస్తున్నారు? దేవుడు వారికి ఏం చెప్పాడు చూద్దామా? హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. మీరు సమోరియా దేశంలో నివసించుతున్నారు, వారి దేవతలకు భయపడదు అని మీతో చెప్పింది, కానీ మీరు నా మాట వినకపోతుంది. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వారికి ఒక ప్రవక్తను పంపాడు. 6వ అధ్యాయం 7వ వచనంలో, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను పంపాడు. యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపాడు. అతడు వారితో ఎలాగో ప్రకటించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి. ఎక్కడ ప్రారంభించాడు దేవుడు? ఈ ప్రవక్త వర్తమానం ఎక్కడి నుండి ప్రారంభమైంది చెప్పాలి? ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించాడు. మీ గృహాలు దాస్యపు గృహాలు, మీరు దాసులుగా ఉన్నారు, అవునా? దాసుల గృహంలో మీరు ఉన్నారు. అయితే అలాంటి బానిసత్వంలో నుండి, అలాంటి దాసుల గృహంలో నేను రప్పించాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. రప్పించాడు, తోడుకొని వచ్చాడు. ఏం చేశాడు ఆయన? రప్పించాడు, తోడుకొని వచ్చాడు. మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చింది. మీ దేవుడైన యెహోవాను నేనే. మీ దేవుడైన యెహోవాను నేనే. హల్లెలూయా. సుదీర్ఘకాల గ్రామం కదా, కాబట్టి అన్ని ఎలాగే ఉంటాయి. ఏం టెన్షన్ పడకండి, కొద్ది రోజులు అన్ని సెట్ అవుతాయి. హల్లెలూయా. నేను అలవాటు లేని పనులు అయిపోయింది, ఇప్పుడు అలవాటు చేసుకున్నాను. రైట్? హల్లెలూయా. సరే, ఐగుప్తీయుల చేతిలో మీరు బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశముని మీకిచ్చింది. మీ దేవుడైన యెహోవాను
నేనే. ఇది అంత శోచనీయం, ఇదంత బాధాకరం. నిర్గమాకాండం అయిపోయాక లేవీయుల కాండంలో బలులు, అర్చనాచారాలు, అవునా కదా, వారికి ఒక ఆరాధనా క్రమం ఇవన్నీ ఇచ్చిన తర్వాత, సంఖ్యాకాండంలో వారిని లెక్కింపజేసిన తర్వాత, ద్వితీయోపదేశ కాండంలో వారికి ఉపదేశాన్ని ఇచ్చాక, యెహోషువ గ్రంథంలో వారికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టారు. అవునా, న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చి న్యాయాధిపతులు వారికి నియమించాక ఇప్పుడు దేవుడు అంటాడు, మీ దేవుడు నేనే అంటాడు. అంటే దేవుడికి ఎలాంటి కర్మ పెట్టించారు వీళ్ళు? దేవుడు దిగొచ్చి ఏం చెప్పుకుంటున్నాడు ఇప్పుడు? మరి అబ్బాయిలు, మీ దేవుడిని నేనే కదా. ఇప్పుడు దీనికి దేవుడు ఎలా సిగ్గుపడాలి చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మనమంటే మన దేవుడిని కళ్ళలో చూసాము, లేకపోతే ఏదో ఆయన స్వరం విన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాడు మామూలుగా కాదుగా. అవునా, స్వయంగా ఆయన మేఘ స్తంభంలో ఉంటే చూసిన వారు. అవునా, అగ్ని స్తంభములు ఆయన వారి మధ్యలో సంచారం చేస్తుంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదుగా, 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల పాటు వారిని నడిపించాడు ఆయన. హల్లెలూయా. నీంగిరించి మనల్ని కుమ్మరించాడు, ఆహారం పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు, వ్యాధులు స్వస్థపరిచాడు, ఏ పురుగు ముట్టకుండా చూశాడు. అవునా, ఏ సింహం వారి పైన పడి వారిని చీల్చివేయకుండా కాపాడాడు. రైట్. ఇన్ని అద్భుతాలు చేశాక, మహత్కార్యాలు చేశాక, సూచిక్రియలు చేశాక, వారి జీవితాలు కలుగు చేసుకున్నాక, ఎంత చేశాక దేవుడు ఇప్పుడు ఏమన్నాడు వచ్చి? మీ దేవుడు నేను యెహోవాను నేనే. అంటే ఇది ఎంత భయంకరం ఉన్నారు కదా. పిల్లోడిని 40-50 సంవత్సరాలు పెంచిన తర్వాత, పెద్ద అయిన తర్వాత అరే మీ బాబు నేనే అంటారు, ఈ తండ్రి అది చచ్చిపోవాలి. ఒకసారి ఆలోచించి, కన్నాడు, పెంచాడు, పెద్ద చేసాడు, అటు ఉద్యోగం ఇవన్నీ వచ్చి ఇల్లు అన్ని అమర్చి ఎంత చేసి పెద్ద అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నీ తండ్రికి నేనే అంటే ఎంత భయంకరంగా ఉంది ఈ మాట చెప్పాలి. ఇప్పుడు ఆ కొడుకు దరిద్రుడు అనుకోవాలా, ఈ తండ్రికి పట్టినటువంటి దరిద్రం అనుకోవాలా చెప్పాలి. అవునా, ఇశ్రాయేలు పరిస్థితి అలాగుంది. ఎలా ఉంది? ఏమన్నాడు ఆయన? మీ దేవుడునైన యెహోవాను నేనే. పోనీ ఇది చెప్పడానికి ముందు ఒక ఆయన ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు, పరిచయం ఇస్తున్నాడు. నేను మీ దేవుడిని అని చెప్పడానికి కారణం ఇదయ్యా, నేను మిమ్మల్ని రప్పించా, మిమ్మల్ని తోడుకొని వచ్చాను. హల్లెలూయా. మీకు ఒక ప్రవక్తన పంపాను. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ప్రవక్తను పంపాడా? ఇశ్రాయేలీయుల యుద్ధకు ప్రవక్తను ఒకరి పంపారు. వాళ్ళకి ప్రవక్త వర్తమానం లేకుండా లేదు. ఉందా? ప్రవక్త వర్తమానం ఉందా? ప్రవక్త వర్తమానం వచ్చాక ప్రియమైన దేవుడు పెట్టారా, ఆ వర్తమానం ఏం చెప్తుంది? దేవుడి పరిచయం చేస్తుంది. హల్లెలూయా. దేవుడిని పరిచయం చేస్తుంది. ఇదిగో మీ దేవుడిని యెహోవాను నేనే అంటే, మీ దేవుడిని నేనే అంటే ఇప్పుడు నా మాట మీరు వినాలి. హల్లెలూయా. మీరు ఎవరి మాట వినడానికి వీలు లేవు. ఎందుకంటే మిమ్మల్ని రప్పించిన వాడిని, మిమ్మల్ని కాపాడిన వాడిని నేను, మిమ్మల్ని బ్రతికించిన వాడిని నేను, మిమ్మల్ని తోడుకొని వచ్చిన వాడిని నేను. ఇవన్నీ చేసింది నేనే, మరెవరో కాదు. నేను ఎంత చేస్తే నన్ను విడిచిపెట్టి నేను ఎవరికి భయపడవద్దని చెప్పానో ఆ దేవతలకి మీరు భయపడుతున్నారు. హల్లెలూయా. ఏ దేవతలకి? అమోరీయుల దేశాన్ని నివసిస్తున్నారు. వారి దేవతలకు భయపడవద్దని చెప్పారు. వారి దేవతలకు భయపడవద్దన్నా, కానీ మీరు భయపడుతున్నారు. భయపడి బయట దేవతను ఆరాధన చేస్తున్నారు అని దేవుడు చెప్పాడు. ప్రవక్త ద్వారా వర్తమానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. వర్తమానాన్ని ఇచ్చాక ఏ ప్రవక్త ద్వారా వర్తమానాన్ని పంపిన దేవుడు ఇప్పుడు స్వయంగా ఆయన దిగి వచ్చాడా? వర్తమానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఏడే వస్తున్నాడు. యెహోవా దూత వచ్చి అభియజ్ఞుడైన యోవాషును కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చోండి. హల్లెలూయా. ప్రవక్త ద్వారా వర్తమానం పంపి ఆయన నిమ్మలంగా ఉండలా. ఇప్పుడు ఆయనే వచ్చాడు. హల్లెలూయా. వచ్చాడా? దూతగా వచ్చాడా? మనకి తెలుసు యెహోవా దూత అంటే ఎవరో కాదు, దేవుడే. యేసుకి స్తోత్రం చెప్తాను, సంతోషపడుతున్న స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఎంత ఎక్కువ ఆకలిస్తే అంత ఎక్కువ తినొచ్చు. ఆహారం కూడా సమృద్ధిగా ఉండేది, ఇబ్బంది ఏమీ లేదు. హల్లెలూయా. ఆకలి ఎక్కువ ఇద్దాం ఈరోజు దేవుడు పెట్టారు. రైట్. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉన్నట్లు గానుగ చల్లని గోధుమలను తొడగొట్టుచుండగా
ఎందుకు ఇతను గానుగ చాటున గోధుమలు తొలగొడుతున్నాడు? వాస్తవంగా గానుగ అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి ప్రధానమైన పంటలు రెండు ఉన్నాయి: గోధుమలు, ద్రాక్ష. గోధుమలు, ద్రాక్ష. ఈ గోధుమలతోనేమో రొట్టెలు చేసుకుని తింటారు. ద్రాక్ష రసాన్ని సంవత్సరం పొడుగులు వారు త్రాగుతారు. ప్రతి ఫంక్షన్ లో వాళ్ళు ఏం చేస్తారు అంటే ద్రాక్ష రసాన్ని పోస్తారు. మనకి తెలుసు కదా, యోహాను సువార్త 2వ అధ్యాయం ఆ పెళ్లిలో కూడా వాళ్ళు ఏమి వడ్డించారు చెప్పాలి? ద్రాక్ష రసం. ఆమె యేసుకి స్తోత్రం చెప్తామా? ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఇప్పుడు ఎక్కడంటే ద్రాక్ష గానుగా, ద్రాక్ష గానుగా, ద్రాక్షలను గానుగలో వేసి మధ్యలో పెద్ద కర్ర ఉంటది. ఆ కర్రను పట్టుకొని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ద్రాక్షలను తొక్కుతూ ఉంటారు. అవి రసంగా, ఆ రసం వచ్చి ఏమవుతుందంటే ప్రేమ దేవుడు పెట్టిన తర్వాత దాన్ని జల్లించినప్పుడు ఆ పైన ఉన్న పిప్పంతా తీసేసి దాన్ని వాళ్ళు ఏం చేసిన పెద్ద పెద్ద రాతి బాణాల్లో భద్రపరుస్తారు. ఇప్పుడు ఈ యొక్క గానుగలో గోధుమలు తొలగొడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? గోధుమలను తొలగొట్టుచున్నాడు. మంచి కార్యం చేస్తున్నాడు కదా. హల్లెలూయా. అర్థమైంది కదా? గోధుమలను తొలగొడుతున్నాడా? ఇది దేవుడి గానుగేనా? నా పాయింట్ అర్థమైందా? ఇక్కడ దేవుడు గోధుమలను తొలగొడుతున్నాడా? ఇంకేమైనా కొంచెం పొట్టు అంటుకొని ఉంటే ఆ పొట్టు కూడా రాలగొట్టాలి. ఆమె ఇంకేమైనా శరీర స్వభావం మనకు అంటుకొని ఉంటే, ఇంకేమైనా లోకపు ఆశలు అంటుకొని ఉంటే మంచిది కదా. ఎవరు ఆమె చెప్పట్లేదు? ఇష్టం లేదా? స్తోత్రం చెప్తామా? ఎందుకంటే కలంలో ఉండడానికి ఇష్టపడము. ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాం? ధాన్యాగారంలో ఉండడానికి ఇష్టపడతాం. కానీ ధాన్యాగారంలోకి వెళ్ళాలి అంటే, యజమాని కాళ్ళ దగ్గరికి రావాలి అంటే ముందు జరిగేది ఏంటంటే చెప్పాలి, పొలంలో కచ్చేయబడాలి, కత్తిరించబడాలి. అవునా? ఎక్కడ తీసుకుని రాబడాలి? కళ్ళ దగ్గరికి తీసుకుని రాబడాలి. అక్కడ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనలను హల్లెలూయా తొలగొడుతున్నాడా? అప్పగించుకుందామా? ప్రభుకి అప్పగించుకుందామా? అయ్యా నన్ను ఇంకా దొడ్డగొట్టాయ్యా, ఇంకా నాకేమైనా పొట్టు ఉంటే ప్రభు ఆ పొట్టు రాలిపోయేలా కృప చూపయ్యా. నేను ఒక బంగారు వర్ణంలోనికి వచ్చినటువంటి గోధుమ గింజగా మారి అయ్యా నీ ధాన్యపు కొట్టులోనికి రావాలయ్యా. నేను దంచబడాలి ప్రభు, రొట్టెగా మార్చబడాలయ్యా, నీ ప్రజలకు ఆహారంగా మారాలి ప్రభు అని చెప్దామా? దేవుడికి అప్పగించుకుందామా? హల్లెలూయా. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా. ఇతను అంతకుముందు ఏ యుద్ధాలు చేశాడని దేవుడు ఏమంటాడు? పరాక్రమము గల బలాఢ్యుడా. అంటే కొత్త బలాఢ్యుడే కాదు, ఇతను పరాక్రమం కూడా కలిగిన వాడు. హల్లెలూయా. అంటే యుద్ధాలను చేయగలిగినటువంటి నేర్పరితనం కలిగిన వాడు, దేవుని ప్రజలకు విజయాన్ని సంపాదించి పెట్టగలిగినటువంటి చెప్పాలి అద్భుతమైన నైపుణ్యాలు ఇతనికి ఉన్నాయా? అయితే ఇతను ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు దాపుకొని ఉన్నాడు. మిద్యానీయులకి మరుగై ఉన్నాడు. అసలు మిద్యానీయులకి ఎందుకు మరుగై ఉన్నాడు అంటే ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైపోయారు. అవునా? దోషులైపోతే దేవుడు ఎవరికి అప్పచెప్పాడు? మిద్యానీయులకు అప్పగించాడు. ఇశ్రాయేలు మిద్యానీయులకు అప్పగించాడు. ఈ మిద్యానీయులకు ఒక్కడికి అప్పగిస్తే ఇవ్వడం లేదు. మిద్యానీయులు ఉన్నారు. 3వ వచనం, అమాలేకీయులు తూర్పున నుండి వారు. 3 శక్తులు ఉన్నాయా? ఈ రోజుల్లో 3 శక్తులు ఉన్నాయా? రాజకీయ అధికారం, మతాధికారం, దెయ్యపధికారం. హల్లెలూయా. అక్కడ మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు నుండి వారు తమ పశువులను, గుడారములను తీసుకొని మెడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి, ఎప్పుడంటే దేవుడు గమనిస్తున్నా ఆయన మెడతలకు వచ్చే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రతి జంతువును, ప్రతి సృష్టిని చేసేటప్పుడు దానికి ఒక పని అప్పగించాడు. ఆయన దానికి ఒక స్థానాన్ని ఇచ్చాడు. అది చేయవలసిన పని ఒకటి ఉన్నది ఆయన. హల్లెలూయా. అవునా? ఆయన కొరకు చేసే పని ఉందా? కాబట్టి వీళ్ళు ఎలా వచ్చారంట? మిడతల దండంత విస్తారంగా. మిడతలకు రాజు లేడు, మిడతలకు రాజు లేడు. కానీ అవన్నీ పంక్తులు తీర్చి సాగిపోతాయి. హల్లెలూయా. అంటే మన మిడతల కన్నా బాగా చెప్తాను, అంతే కదా. వాటికి రాజు లేకపోయినా చక్కగా పంక్తులు తీర్చి చక్కగా ముందుకు సాగిపోతాయి. మనకు రాజు ఉన్నా, పరిపాలకుడు ఉన్నా, మనకి ఎంత చెప్పినా హల్లెలూయా కుక్కతోగా మాట్లాడే ఆమె చెప్పలేము. ఇప్పుడు ఉన్నా కదా, ఈ వంటలు తీయడానికి ఆయన వస్తున్నాడు. హల్లెలూయా.
వంటలు తీయడానికే కరోనా వచ్చింది. యేసుకి స్తోత్రం. కరోనాను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనల్ని కరోనా కూడా భయపడలేదని అర్థమైంది నాకు. కరోనా కూడా మనల్ని మార్చలేదని ఈరోజు పోటాన్ని బట్టి నాకు అర్థమైంది. యేసుకి స్తోత్రం కలుగుగా. అవునా? కానీ దేవుడు మార్చగలడు. అవునా? మార్చగలడా? నాకు నమ్మకం ఉంది. హల్లెలూయా. సరే, వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే తమ పశువులను గుడారంలో తీసుకుని మెడతల దండత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెని కాని ఎద్దుని కాని గాడిదని కాని జీవన సాధనమైన మరి దేనిని కాని ఇశ్రాయేలులకు ఉండలేదు. గొర్రె లేదు, ఎద్దు లేదు, గాడిద లేదు, జీవన సాధనమైన మరి దేనిని కాని. అంటే జీవన సాధనం అంటే ఏదో ఒక పనిముట్టును ఉపయోగించుకునే కదా మనం జీవనోపాధిని సంపాదించుకునేది. హల్లెలూయా. అంటే జీవన సాధనం అనేది ఏది లేదు. అని ఇప్పుడు ఆహార పరిస్థితి ఏంటి? తిండి పరిస్థితి ఏంటి? తిండి గింజలు. ఎందుకంటే వారు భూమి పంటను పాడు చేశారు. వీళ్ళు విత్తనాలు విత్తాలు వస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు వస్తున్నారు విత్తనాలు విత్తాక పంట వస్తుంది చూసారా? ఆ సమయంలో వాడు వచ్చి ఆ పంటను మొత్తాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. వారు వారి ఒంటెలను లెక్కలేకపోయి ఉండేది. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చింది. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టింది. ఇశ్రాయేలీయుల స్వభావమే మన స్వభావం అని కూడా నేను నమ్ముతాను, ప్రకారంగా నమ్ముతాను. అవునా? ఎందుకంటే వారు భౌతిక ఇశ్రాయేలీయులు, మనం ఆత్మీయ ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. కానీ దేవుడు వారి చరిత్రను గ్రంథస్థం ఎందుకు చేయించాడు అంటే ఆ స్థితికి మనం రాక ముందే మొర్ర పెట్టాలి అని దేవుడు రాయించాడు. హల్లెలూయా. అప్పుడెప్పుడో మిద్యానీయులు వస్తే, అప్పుడెప్పుడో పంటలు తినేస్తే, అప్పుడెప్పుడో వాళ్ళని దోచుకుంటే, అప్పుడెప్పుడో వారిని కొల్ల పెడితే, అప్పుడెప్పుడో వారి హీన దశకి చేరితే మనకెందుకు ఆగొడవంటే హల్లెలూయా హిస్టరీ రిపీట్స్. చరిత్ర పునరావృతమైంది. అవునా? వాస్తవమేనా? వారు ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఏ స్థితి? మిద్యానీయులు రాగానే మొరపెట్టారని ఉందా? పంటను తీసుకుని వెళ్ళాక మొరపెట్టారని ఉందా? చెప్పాలి. కొంచెం హీన దశకు చేరుకుంటున్న దశలోనే వాళ్ళు మొర్ర పెట్టారని ఉందా? లేదు. మొత్తం పోయాక మొరపెట్టారు. స్వతంత్రం చెప్పొచ్చుగా, పెట్టుబడి లేదుగా, ఏకీభవించవచ్చుగా. హల్లెలూయా. అలవాటు తప్పింది, అందుకంటే ఏం లేదు. అలవాటులో వద్దాం. యేసుకి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. క్రైస్తవ్యానికి మూలాధారం పునాది ఒకటే, అది ఏమిటో కాదు, ఏకీభవించడం. ఏం చేసే పని లేదు. కానీ దేవుడు నువ్వు కూర్చోబెట్టాడు, నన్ను నుంచోబెట్టాడు, అంతే తేడా. కానీ నువ్వు కూర్చోబెట్టింది దేనికంటే చక్కగా ఆమె చెప్తాను, ఏకీభవించడానికి. యేసుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టింది. ఇప్పుడు వీళ్ళు ఏ దశకు వచ్చారు? మిక్కిలి హీన దశకు. అంటే ఇక దాని గురించి ఇక పొయ్యే హీన దశకి ఏం లేదు, ఇక పోగొట్టుకోవడానికి ఏమి లేదు. మొత్తం పొయ్యాక మొరపెట్టారు. ఏదన్నా మంచి అలవాటు ఏంటో చెప్పనా? పిల్లలు ఎవరు పెట్టారా? హల్లెలూయా. ఐగుప్తు దేశంలో కూడా అంతే. 1 సంవత్సరం తర్వాత మొరపెట్టారా? 100 సంవత్సరాల తర్వాత మొరపెట్టారా? ఎన్ని వందల సంవత్సరాలు? 400 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఇది మొదలైనా ఎన్ని సంవత్సరాల తర్వాత అంట? 407. వీళ్ళు ఎంత మొండోళ్ళు అంటారు? యేసుకి స్తోత్రం చెప్తామా? ఎంత మొండోళ్ళు వీళ్ళు? ఎంత మొండోళ్ళ కోసం దేవుడు అలా చూస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు ఆయన? మీరు ప్రార్థన చేస్తే నేను దిగొస్తాను, మీరు ప్రార్థన చేస్తే నేను దిగొస్తాను. అడగండి, అమ్మాయిని అన్నం పెట్టదుగా. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తేనే నేను ఏదైనా చేయగలను. అవునా? అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? ఎంతకాలం వేచి ఉన్నాడు? ప్రార్థన చేసేవారు. కానీ వీళ్ళు ప్రార్థన చేయడానికి ఎంతకాలం పట్టింది? యాకోబుకి ప్రార్థన చేయడానికి 20 సంవత్సరాలు పట్టింది. అయితే ఇశ్రాయేలు ప్రార్థన చేయడానికి ఎంతకాలం పట్టింది? హల్లెలూయా. 400 ఏళ్ల తర్వాత ప్రార్థన చేస్తున్నారు. అయితే 400 ఏళ్ల తర్వాత ప్రార్థన చేయడం మొదలు పెట్టిన దేవుడు వారిని విడిచిపెట్టాల. వెంటనే ప్రవక్తను పంపాడు, కన్నులు చూపాడు, కనికర పడ్డాడు, వారి కోసం ఇంగిని చీల్చాడు, ఆకాశాన్ని చీల్చాడు, బండను చీల్చాడు, మన్నాను కురిపించాడు, ఓ నీళ్ళను ప్రవహింపజేశాడు. హల్లెలూయా. వారికి నిత్యము తోడుగా ఉన్నాడు. వారి వాగ్దాన దేశానికి
ఇంత ప్రేమ కలిగిన దేవుడు దొరికాక ఎవరైనా నెమ్మదిగా ఉండగలరా? నిమ్మలంగా ఉండగలరా? హల్లెలూయా. పిల్లడు తప్పిపోతే, ఇంట్లో చెడిపోతే తండ్రికి ఎదగడానికి వెళ్ళాలా? వాడు గమనించాలి. తండ్రి వెతకడానికి వెళ్ళాలా? తిరిగి వచ్చే వరకు తండ్రి అక్కడే ఉన్నాడు. ఇల్లు విడిచి పెట్టాలా? గడప దాటి వెళ్ళాలా? హల్లెలూయా. అవునా కదా? గొర్రె పిల్ల నశించిపోతే వెతకడానికి వెళ్ళాడు. గొర్రె పిల్ల తప్పిపోతే వెతకడానికి వెళ్ళాడు. అవునా? నాణ్యం కింద పడిపోతే ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఓడడం మొదలు పెట్టింది. ఎందుకంటే నాణ్యం తిరిగి నెత్తి మీద రాలేదు కాబట్టి. గొర్రె పిల్ల తిరిగి తన దొడ్డిలోకి రాలేదు కాబట్టి. హల్లెలూయా. కానీ తండ్రి ఇంటిలోని పిల్లడు వెళ్ళిపోయారంటే ఇది అన్ని తెలుసు. తెలియడే కాదు, తండ్రి ఎవరో తెలుసు, ఆస్తి యొక్క విలువ తెలుసు, అతని అంతస్తు తెలుసు, అతని స్థానం తెలుసు, అతని మహిమ తెలుసు, అతని వైభవం తెలుసు, అతని ప్రభావం తెలుసు, అతను ఎవరికి కుమారుడో కూడా తెలుసు. హల్లెలూయా. ఇన్ని తెలిసిన ఆస్తి నాకు పంచిపెట్టాను. ఆస్తి నీ కొరకే కదా నేను సంపాదించింది. తీసుకురండి. ఆస్తి మొత్తం పడేస్తాడు, దేశంతో తినేసాడు. తండ్రి వెతుకొని వెళ్ళాడా? చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజు మనం ఎవరు ఉంటామంటే, నేను తప్పు చేసిన దేవుడు నన్ను దీవించాలి, నేను దేవుడిని విడిచిపెట్టిన నన్ను ఎత్తుక్కొని రావాలి. మొదటిసారి వచ్చాడుగా, వచ్చాడా? హల్లెలూయా. నేను తిరిగి తీసుకొని వచ్చాడా? మరలా నువ్వు వెళ్ళిపోతే దేవుడు ఏం చేయాలి? చెప్పాలి. నువ్వు వచ్చాక ఎదురు చూస్తాడు, కానీ వచ్చి నన్ను తిరిగే లేదు. హల్లెలూయా. తండ్రి ఇంటికి చేరదు. ఇది నీరు ఆ నియమాన్ని దేవుడు పెట్టాడు. యేసుకి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రేమ దేవుడు పెట్టారా? ఇప్పుడు ఈ విద్యను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. అయితే పరాక్రమం కలిగిన బలాఢ్యుని కూడా విజయం రావాలి అంటే దేవుడు తోడుగా ఉండాలి. హల్లెలూయా. కొత్త వారు అధిక నిదానంగా పెడుతున్నా, అర్థం చేసుకుని సహకరించండి. పరాక్రమం కలిగిన బలాఢ్యుడే, కానీ ఎవరు తోడుగా ఉన్నారంట? యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే అతను ఎవరో, అతనికి ఏ స్థితి ఉందో, అతనికి ఏ స్థాయి ఉందో ముందు తెలియజేసి యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎందుకంటే ఎవరు నీకు తోడుగా ఉన్నారు? యుద్ధములను జరిగించేవాడు, శోధ కార్యాలను జరిగించేవాడు, పరాక్రమ కార్యాలను జరిగించేవాడు, యుద్ధంలో గెలుపునిచ్చేవాడు, అబ్రహాముకి యుద్ధంలో గెలుపునిచ్చినవాడు. అవునా? చెప్పాలి. ఇప్పుడు ఈ దేవుడు నీకు తోడై ఉన్నాడు. వెంటనే మనోడు పక్కన చూసుకున్నాడు. సార్ ఏంటి మీరేమన్నారు? యెహోవా మాకు తోడై ఉన్నాడు అన్నారుగా, అదే నేను రైట్. మరి ఆయన తోడుగా ఉంటే గిద్యోను చిత్తము నా ఏలిన వాడా ఏమన్నాడు? చిత్తము నా ఏలిన వాడా యెహోవా మాకు తోడై ఉండిన ఇదంతయు మాకేలా సంభవించను? యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రక్షించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమాయను. ఇప్పుడు పితరులు వీళ్ళకి వివరించారు అద్భుత కార్యాలు. వివరించారా? ఆయన చనిపోక ముందు వీళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? చెప్పాలి. దేవుడు వారి జీవితాల్లో కలుగ చేసుకుని వారిని ఏ విధంగా రక్షించాడు, వారిని ఏ విధంగా విమోచించాడు, వారిని ఏ విధంగా భద్రపరిచాడు, వారిని ఏ విధంగా కాపాడాడు, అరణ్యంలో వారిని ఏ విధంగా నడిపించాడు, వారి దేశానికి ఏ విధంగా నడిపించాడు, యోర్దానుని ఏ విధంగా పాయలు చేశాడు. యోర్దాను నదిని దేవుడు సృష్టించేటప్పుడే ఆ మధ్యలో 12 రాళ్ళు పెట్టాడు. హల్లెలూయా. యోర్దాను నది పాయలు చేశాక వాడు అవతల గట్టికి వెళ్ళాక అబ్బాయి 1 నిమిషం ఆగండి అన్నాడు. దేవా ఏం చేయాలంటే, నేను యోర్దానుని పాయలు చేశాను అంతకు గుర్తుగా మీరు 12 రాళ్ళు తీసుకొని ఒడ్డు మీద కట్టండి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ 12 రాళ్ళు ఎందుకు ఉన్నాయి? 11 రాళ్ళు ఉండొచ్చుగా, 10 రాళ్ళు ఉండొచ్చుగా. అవునా? ఈ రాళ్ళ విచిత్రమైనటువంటి కూర్పులో ఉన్నాయి కదా. కారణం ఏంటని ఎవరైనా అడిగితే మీరేం చెప్పాలో తెలుసా? యోర్దానుని నేనే పాయలు చేశా. హల్లెలూయా. ఆ పాయలు చేసిన దేవుడు మా దేవుడు అని చెప్పాలి. యోర్దాను మంచి
వర్షాకాలంలో పంటలకు నీళ్ళు ఇవ్వటానికి మంచి ఉద్రతతో ప్రవహిస్తున్నప్పుడు దేవుడు దాన్ని నీరు పల్లమెరుగు అన్నది శాస్త్రం. హల్లెలూయా. అయితే నీరు కొండ మీద నిలిచిపోద్ది అనడం క్రైస్తవ్యం. హల్లెలూయా. ఆమె చెప్పిన వారికే బిర్యానీ. యేసయ్య స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవునా? మంచిగా ఏకీభవించండి ప్రేమ దేవుని బిడ్డలారా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి ఇచ్చి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు దేవుడు సహజ అతీతమైన కార్యాలు చేసే దేవుడు, ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఈ అద్భుత కార్యాలని ఏమైనట్టున్నాడు? ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తున్నాడు? అద్భుత కార్యాలు చేసిన దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. ఏమని? అయ్యా, మరి నీవే మాకు తోడుగా ఉంటే వాళ్ళు మాకు వివరించారే, మా పెద్దలు మాకు వివరించారే, మరి నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కదా, నీవు మార్పు లేని దేవుడు కదా. నీవైతే ఎప్పటికప్పుడు మారిపోతాం, కానీ నీవైతే మార్పు లేని దేవుడవు. నీవు ఎన్నటికీ మారని దేవుడవు. నీవు అప్పుడు అద్భుతాలు చేసి ఇప్పుడు చేసే దేవుడవు. నీవు రేపు చేయగలిగిన దేవుడవు. నీ శక్తి ఎన్నడూ తగ్గిపోదు, నీ ప్రేమ ఎన్నటికీ తరిగిపోదు. నీ కృప శాశ్వతము, నీ జీవము శాశ్వతము, నీ కృప జీవము కంటే ఉత్తమము. హల్లెలూయా. మరి ఏంటి ప్రభువా ఈ అద్భుతాలు ఏమైంది? ఇవన్నీ సగటు క్రైస్తవుడికి ఉండేటటువంటి ప్రశ్నలు. హల్లెలూయా. అవునా కదా? అపోస్తలుల కార్యాల్లో పేతురు వెళితే నీడ పడితే చనిపోయిన వాళ్ళు లేచారు. ఆమె అబద్ధమైన అన్య సభ్యురాలు మరణించారు. మరి గుడ్డి వారికి కాళ్ళు వచ్చాయి, గుడ్డి వారికి చూపు వచ్చింది. మరి అద్భుత కార్యాలను ఏమాయను? అవునా కదా? చెప్పాలి. వాస్తవంగా ప్రతి క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రశ్న అనేది, మన సంఘంలో అద్భుత కార్యాలు ఏమి? మా జీవితాల్లో స్వస్థత కార్యాలు ఏమి? ఏమైపోయాయి? అద్భుత కార్యాలు దేవుడు మాకు తోడై ఉంటే అద్భుత కార్యాలని ఏమని? గిద్యోను ప్రశ్నే కాదు ఇది. ఇక్కడ గిద్యోనులు ఉన్నారా? ఉన్నారా? ఈ గిద్యోనులకి ప్రశ్న ఉన్నదా? హల్లెలూయా. పాస్టర్లుగా మాకే ఉంటుంది, మీకు కూడా ఆశ్చర్యం. వాస్తవ ప్రేమ దేవుడు పెట్టారా? హల్లెలూయా. రైట్. అద్భుత కార్యాలని ఏమాయను? ఇప్పుడు ఈ గిద్యోను ఏమని ప్రశ్నిస్తున్నాడు? ఈరోజు ఇది మంచి ప్రశ్నేనా? మనం ఆలోచించవలసిందేనా? ఆలోచించడానికి ఇది మంచి సమయమేనా? హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే అద్భుత కార్యాలను ఏమాయను? There is all these miracles. హల్లెలూయా. పేతురు ద్వారా నేను దేవుడు అద్భుతాలు చేసేది, జేరియా ద్వారా నేను అద్భుతాలు చేసేది. మన ద్వారా ఎందుకు చేయడు? మన జీవితంలో అద్భుతం ఏది? హల్లెలూయా. అసలు మన జీవితమే అద్భుతం కదా. మన జీవితమే ఒక నమ్మలేని నిజం కదా. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మన జీవితంలో మార్పు ఉందా? మన జీవితంలో క్రైస్తవ్యాన్ని అనుభవిస్తున్నామా? నామకంత క్రైస్తవ్యాన్ని బయటకు వచ్చామా? శక్తివంతమైన క్రైస్తవ్యాన్ని అనుభవిస్తున్నామా? ప్రార్థన చేస్తే దేవుడు దిగొస్తున్నాడా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? మన జీవితంలో కలుగు చేసుకుంటున్నాడా? మనకు కావలసిన వారిని సమకూరుస్తున్నాడా? ఈ కరోనా కాలంలో దేవుడు కాపాడాడా? దేవుడు భద్రపరిచాడా? దేవుడు సజీవ లెక్కలో చేర్చాడా? మహిమకు సిద్ధపరుస్తున్నాడా? పరలోక రాజ్యానికి ఇవ్వటానికి మన పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు కదా. హల్లెలూయా. అయితే కొన్ని సందర్భాలలో మన జీవితంలో సంభవించే కష్టాలు పూర్వంగా కన్నీళ్లు ఆగటం అవునా కదా. హల్లెలూయా. కన్నీళ్ళు గడుపుకుంటాం, నిద్రవాతులు గడుపుకున్నాం. అనేక పరిస్థితులకు ప్రశ్నలకు జవాబు దొరకటంలా, అనేక సమస్యలకు పరిష్కార మార్గం అనేది దళితాత్మలో కనబడటం లేదు, కనుచూపు కల్లా కనబడటంలా. ఏమైపోయాయి అద్భుత కార్యాలు? అపోస్తలుల కార్యాలు ఏమైపోయాయి? హల్లెలూయా. వాస్తవమేనా? అవునా కదా? ఎలాగో గుడ్డెలు లేదా? నా చెల్లెలకు స్వస్థత ఎందుకు కలగకపోతున్నది? హల్లెలూయా. ఈ దూత రాక మునుపు, ఈ దూత గిద్యోను యొద్దకు దిగి రాక మునుపు ప్రవక్త వర్తమానం వచ్చింది. ప్రవక్త వర్తమానం ఎక్కడి నుండి ప్రారంభమైంది? చెప్పాలి. ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించారు, మీ గృహాలు దాస్యపు గృహాలు, మీరు
గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ప్రవక్త వర్తమానం వచ్చిందా? ప్రవక్తను ఒకటి పంపాడా? ఈ కాలంలో ప్రవక్తను ఒకటి పంపుడా? ఆయన పేరు విలియం మ్యారియన్ బ్రహ్మాము. ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసా? నేను మిమ్మలను ఈ 3వ నిర్గమంలో మహాప్రభులోని బయటికి రప్పించారు. హల్లెలూయా. దాసుల గృహంలోని బయటికి రప్పించారు. శాపగ్రస్తమైన జీవితాలలోని బయటికి రప్పించారు. నేను మిమ్మల్ని నా దగ్గరకు చేర్చుకున్నాను. పక్షి రోజు వలె హల్లెలూయా మీ వద్దకు ఎగిరి వచ్చాను. నా పిలుపుని మీకు వినిపింపజేశాను. నా స్వరముని మీకు వినిపింపజేశాను. నేను మిమ్మల్ని పైకి తీసుకొని వచ్చాను. ప్రవక్త వర్తమానం వినపడిందా? చెప్పాలి. హల్లెలూయా. అయితే ప్రవక్త వర్తమానం విన్నాక వీళ్ళు ఎవరి చేత బాధించబడుతున్నారు? మిథ్యానీయుల చేత బాధింపబడుతున్నారు. హల్లెలూయా. అవునా? మిథ్యానీయుల వలన బాధ పెట్టబడుతున్నప్పుడే ప్రవక్తను పంపాడు. హల్లెలూయా. అయితే ప్రవక్త వర్తమానం వచ్చి అక్కడ పరిస్థితులు ఏమైనా మారాయా? చెప్పాలి. అర్థమవుతుందా? మోషే వర్తమానం వచ్చింది. ఇశ్రాయేలు ఐగుప్తులను బయటకు వచ్చారు. ఐగుప్తులని వీడు బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు వెళ్ళాలని బయటకు పోవాలి. ఆ పాయింట్ అర్థమవుతుందా? హల్లెలూయా. ఐగుప్తు ఆశలే, ఐగుప్తు కోరికలే, ఐగుప్తు పట్ల నమ్మకాలనే. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ప్రవక్త కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజుల పాటు దేవుడితో సహవాసం చేస్తున్నాడు. కింద వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బంగారంతో దూడను చేయించుకొని ఐగుప్తుని మమ్మలను రప్పించినటువంటి దేవుడిని నేను మొదలు పెడుతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత దుస్థితి ఇది. హల్లెలూయా. అంటే ఏ స్థితికి అయితే దిగజారకూడదని మానవుడు అనుకుంటాడో వాళ్ళ స్థితిలో దిగజారిపోయారు. ఈరోజు సంఘం అదే స్థితిలో ఉన్నది. నిజం దేవుని బిడ్డలారా, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. వాస్తవం అది. మన కొరకు దేవుడు ప్రవక్తను పంపాడు, వర్తమానాన్ని ఇచ్చాడు. మన ఆత్మీయ మధ్య వరకు తొలగిపోయింది. మన వివరము మనకు అర్థమయ్యింది. యేసుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నిజం దేవుని బిడ్డలారా, మన ఎవరు మనకు అర్థమయ్యింది. అయితే మనం ఏ స్థితిలో ఉన్నామంటే మిథ్యానీయుల చేత, అమాలేకీయుల చేత, తూర్పు నుండి వారి చేత. అవునా? వీళ్ళు మిడతేనా? మిడతల దండంతో విస్తారంగా వచ్చారా? ఈరోజు సంఘంపైకి మిడతల వాళ్ళే, సహజ అతీతమైన దెయ్యాలు వాళ్ళే. అర్థమవుతుందా? నేను బాధిస్తున్నాయి, నేను పీడిస్తున్నాయి, నేను వేధిస్తున్నాయి, నేను మరణానికి చేరువుగా చేస్తున్నాయి, దేవునికి దూరంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో నీకు కావలసింది ఒకటి, ఈ దేవుడు కావాలి. యెహోవా దూత దిగి రావాలి. ఆ దూత దిగి వచ్చాడు. ఈ కాలంలో గిద్యోను లేవనెత్తాడు. 5 రకాల పరిచర్యలు కాపరిని లేవనెత్తాడు. ఈ కొరకు ఒక గిద్యోనుని పంపాడు ఆయన. హల్లెలూయా. అతడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. అతడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు ఎందుకు అయ్యాడో తెలుసా? దేవుడు తోడుగా ఉన్న కారణము చేతని. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరు ఏది సాధించలేరు ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే. గిద్యోను పరాక్రమము కలిగిన బలాఢ్యుడే. ఎందుకు అయ్యాడు బలాఢ్యుడు? ఆయన తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన బలిష్ఠుడైన దూత. ప్రకటన 10:1. ఆ బలిష్ఠుడైన దూత దిగిరాబట్టే ఈ భూమి మీద ప్రవక్త బలిష్ఠుడయ్యాడు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి మర్మమును బయలుపరిచాడు. మనెవరము మనకు అర్థమైంది. హల్లెలూయా. పౌలు గారికి అర్థమవ్వని వాక్యం, యోహానుకు మరుగు చేయబడిన వాక్యం, దానియేలుకు ముద్రించబడిన వాక్యం ఈ రోజు మనకు దేవుడు బయలుపరిచాడు. కడవరి కాపు దానియేలు కంటే గొప్పవారు ఇక్కడ ఉన్నారు. పౌలు కంటే గొప్పవారు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. నమ్ముతున్నారా? యోహాను కంటే గొప్పవారు ఇక్కడ ఉన్నారు. ఎందుకో తెలుసా? వారికి ఎవరికి బయలుపరచబడిన దేవుని వాక్యము, వారికి ముద్రించబడిన దేవుని వాక్యము ఈ రోజు నీకు సంపూర్ణంగా బయలుపరచబడింది. కారణం ఏంటో తెలుసా? నీవు సంపూర్ణంగా వాక్యం అవ్వాలి. హల్లెలూయా. అపాత మస్తక వాక్యమే. హల్లెలూయా. అవునా? దేవుడు నీకు ధరింపజేయ కోరుచున్న వస్త్రము వాక్యపు వస్త్రం, వాక్యపు దేహం. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, నీకెవ్వరు ఏం చేయలేరు, నీకెవ్వరు హాని తలపెట్టలేరు. వింటున్నారు దేవుని బిడ్డలారా? ఎందుకంటే నీవు దైవం అయి ఉన్నావు.
నీవు దేవుడు అయ్యును, నీవు పక్షి రాజయ్యును, నీవు యుధగోత్రపు సింహమయ్యును. నీకు నీవు హాని చేసుకుంటే తప్ప, నిన్ను నీవు బాధపరచుకుంటే తప్ప, నిన్ను నీవు కృంగ తీసుకుంటే తప్ప ఈ భూమి మీద ఎవ్వరు నీకు ఏమి చేయలేరు. ఎందుకంటే నీవు సాక్షాత్తు దైవమే, నీవు సాక్షాత్తు దేవుడే, నీవు సాక్షాత్తు పరలోకపు జీవివే, నీవు నిత్యత్వపు జీవివే. యేసుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఏమైనా దేవుని బిడ్డలారా, గిద్యోనును దేవుడు లేవనెత్తాడా? అర్థమవుతుందా? గిద్యోను పరిచర్య లేవనెత్తాడా? అవునా? గిద్యోను పరిచర్య ఎందుకు దేవుడు లేవనెత్తుతున్నాడో తెలుసా? ఇశ్రాయేలు మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారు. వాళ్ళు పాపంలో పడిపోతున్నారు, వారు తిరిగి వెనకకు చనిపోతున్నారు, ఐగుప్తు ఆశలోనికి వెళ్ళిపోతున్నారు. అయితే వారిని తిరిగి దేవుని వైపు మళ్ళించాలి, బోరస్వరాన్ని వినిపింపజేయాలి, గిద్యోను బోర్ను వినిపింపజేయాలి. అది యెహోవా బోర, ఓ కొండ పైన కొట్టబడాలి, ఆ కొండలో ఉన్న దివిటి బయటికి రావాలి. అది మట్టి కొండే, కానీ మట్టిలో మహిమ స్వరూపాన్ని దాచి ఉంచాడు. ఈ కొండ పగిలిపోవాలి, ఈ పర్ణశాల విడిపోవాలి, పర్ణశాల పండుగ జరుపుకోవాలి. హల్లెలూయా. ఏమైనా దేవుని బిడ్డలారా, అతడు అంటున్నాడు 14 వచ్చు, అంతడు యెహోవా అతని చుట్టూ తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా, అంతడు యెహోవా అతని చుట్టూ తిరిగి బలము తెచ్చుకో వెళ్ళు, మిద్యానీయుల చేతిలో నుండి, దయ్యముల చేతిలో నుండి, చెప్పచ్చా చేతిలో నుండి నా ప్రజలను రక్షించు, ఇశ్రాయేలు రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే. పంపబడమని ఎవరు అడగలరండి? అందరూ పారిపోయే వాళ్ళమే కదా. ఈ భారాన్ని మోయటానికి ఇష్టపడేవారు ఎవరున్నారు? అవునా కదా? దేవుని బిడ్డలను గుండెలలో మోసుకుని వెళ్ళేవారు ఎవరున్నారు? ఆయన భారం కలగ చేయకపోతే, ఆయన ప్రార్థించడానికి అవకాశం ఇవ్వకపోతే, ఆయన ప్రేరణ పెట్టకపోతే, దేవుని పిల్లలు నా పిల్లలు అని హల్లెలూయా. అవునా కదా? ప్రతి నిమిషం ప్రార్థించేవాడు దైవజనుడే కదా. హల్లెలూయా. భారం ప్రతి ఒక్కరికి కలగాలిగా, సంఘంలో ప్రతి ఒక్కరికి కలగాలిగా, ప్రతి ఒక్కరి కోసం పోరాడాలిగా. ఎవరికైనా కష్టం వస్తే, ఎవరికైనా ఇబ్బంది వస్తే అది కేవలం వారి ఒక్కరిదే కాదు, ఇది సంఘానిదే. చెయ్యి బాధపడుతుంటే దేహం అంతా సంతోషంగా ఎలా ఉండగలదు? సంబంధాలు ఎలా జరుపుకోగలదు? ఉత్సవాలు ఎలా జరుపుకోగలదు? ఎలా సంతోషంగా ఉండగలదు? ఎలా నిద్ర పట్టింది మన దేవుని బిడ్డ? హల్లెలూయా. అవునా కదా? ఇంట్లో ఒక పసిబిడ్డకు బాగోకపోతే ఇంటి ఇల్లిపాటికి ఆహారం రుచించిందా? చెప్పాలి. ఇంట్లో ఒక పసిబిడ్డ కడుపు రేపుతో బాధపడుతుంటేనో, ఇలా కింద పడి గాయమైతేనో, ఆ కుటుంబంలో ఉన్న నిజంగా వాడు ఒకే తల్లి బిడ్డలైతే వాళ్ళకి నిద్ర పడదు. నిజం దేవుని బిడ్డలారా. మరి ఇప్పుడు సమర్పణ మనకు రావాలిగా. చెయ్యి ఆమె చెప్పొచ్చు, హల్లెలూయా, ఏకీభవించొచ్చు, ఉగ్రతకు చోటు ఇవ్వద్దు, దేవుని కోపానికి రగిలించొద్దు. సంగమా, మన స్థానంలోకి మనం రావాలి, మన స్థితిలోకి మనం రావాలి. మనకు దేవుడు ఒక స్థానం ఇచ్చాడు. అదేంటో తెలుసా? గిద్యోనులాగా లేవాలి, బలాఢ్యులుగా మారాలి, పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా మారాలి, సింహ విక్రమంతో బలం కలిగిన వారిగా మారాలి, ప్రార్థన యోధులుగా మారాలి. విచిత్రం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి ప్రార్థన అవసరం. ఆమేన్. ప్రతి ఒక్కరికి ప్రార్థన అవసరం. దైవజనుడి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు మాకు ప్రార్థించడానికి కోరేవారే. అవునా? దైవజనుడు ప్రతి విశ్వాసి దగ్గరికి వెళ్ళి నా కొరకు ప్రార్థించండి అని కోరేవాడే. ఎందుకంటే ఈ లోకంలో ఒక మానవునికి నీవు చేయగలిగే అత్యంత శ్రేష్టమైన సహాయం, బెస్ట్ హెల్ప్ ఏదైనా ఉన్నదంటే, బెస్ట్ గిఫ్ట్, అత్యంత శ్రేష్టమైన కానుక ఇవ్వగలిగేది ఏదైనా ఉన్నదంటే భక్తులైన సందులో నిలబడి హల్లెలూయా దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడి గొప్పని తీసుకొని గొప్ప వేదిక మీద గొప్ప వేసి ప్రభువా ఈ బిడ్డలను కాపాడయ్యా, ఈ బిడ్డలను స్వస్థపరచయ్యా అని కేక పెట్టగలిగిన వాడి కోసం దేవుడు వెతుకుతున్నాడు.
అనుకోవచ్చు నా ప్రార్థన ఏ పార్టీది, విద్యను కూడా అది అంటున్నాడు. నేను ఏ పార్టీ వాడినయ్యా, నా కుటుంబం ఎన్నిక లేనిదే, ఎన్నికలు లేని వాడిని దేవుడు ఎన్నుకుంటాడు. నేను ఎన్నికైన వాడిని అనుకుంటే దేవుడు అతని జోలికి పోడు. అర్థమైందా? నేనేదైనా చేయగలను అనుకుంటే అతడు ప్రభుకి అక్కర్లా. నేనేమి చేయలేనయ్యా, నీవు నాకు సహాయపడితే. ఒక వ్యక్తి రక్షింపబడినా, ఒక కుటుంబం కట్టబడినా, ఒక వ్యక్తి దైవముగా మారినా ఇదంతా చేయగలిగేది ఎవరండి? ఆయన పేరు యేసు క్రీస్తు. హల్లెలూయా. నా బతుకు బాగుపడిందంటే, నీచుండైన నేను రక్షించబడ్డానంటే, హల్లెలూయా, ఎప్పుడో చనిపోవలసిన వాడిని నేను బ్రతికి బట్ట కట్టానంటే, నా జీవితంలో అనేక యాక్సిడెంట్లు, నా జీవితంలో అనేక కష్టాలు, నేను బ్రతికి ఉండటానికి అవకాశమే లేదు. అయితే ఆయన కృపను నిలబెట్టింది, ఆయన దయను కొనసాగిస్తుంది, ఆయన కరుణ నాకు ఇంకా జీవం పోస్తుంది. స్తోత్రం చెప్తామా? విద్యులారా, పరాక్రమం కలిగిన భవజ్ఞలారా, సింహ వ్యాక్రమలతో భవ కలిగిన వారా, లేవండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఎరుకోవచ్చు. ఎప్పుడు ప్రార్థన కూడా తప్ప ఎరికేం పట్టదా? హల్లెలూయా. ప్రార్థన శక్తి తెలిసినోడు ప్రార్థన గురించి వివరించడానికి మాటలు చాలు. కొన్ని లక్షల పుస్తకాలు రాసినా, హల్లెలూయా, ప్రార్థన శక్తిని ఇంకా మాటలు ఇంకా మిగిలి ఉంటాయి. ఇంకా వివరించడానికి మ్యాటర్ ఉంటుంది, ఇంకా సబ్జెక్ట్ ఉంటుంది. హల్లెలూయా. ఈ బౌస్ గారు రాసిన, విలియం బ్రనహం గారు ప్రసంగించిన, కొన్ని కోట్ల ప్రసంగికులు ప్రసంగించిన, నేటికి ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. భార్య భక్తులు లేదా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. ఎందుకంటే ప్రార్థన పర్వతంలోని దేవుని భూమి మీదకి దింపింది, మన బ్రతుకులు మార్చింది, మన బ్రతుకుల పండగగా మార్చింది. పరిచర్య కట్టబడాలంటే, బ్రతుకు కట్టబడాలంటే, కుటుంబంలో పిల్లలు రక్షించబడాలంటే, హల్లెలూయా, ఆయన మాకు తోడై ఉంటే, తోడుగా ఎప్పుడు ఉండగలడు? తోడుగా ఎప్పుడు ఉండగలడు? ఆయన దిగి వస్తే. ఆయన దిగి రావాలంటే నీవు ప్రార్థన చేయాలి, నీవు కోరాలి, నీవు బ్రతిమలాడాలి, నీవు ఆయన అర్థించాలి, ఆయన సహాయం కోరుకోవాలి. నీవు దిగిరా ప్రభువా. హల్లెలూయా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి పిల్లవాడు తండ్రి వైపే చూస్తాడు. నా అండ, నా కొండ, నా కోట, నా ఆశ్రయపురం. హల్లెలూయా. అవునా? బడిలో ఎవడన్నా కొట్టారంటే, తోటి పిల్లడు కొట్టారంటే తండ్రి దగ్గరికి పరిగెత్తుకొచ్చేది. అవునా కదా? ఆ తండ్రి ఉండబట్టే కదా. అవునా కదా? కానీ ఈ రోజు మన తండ్రి, మన ప్రభువు యేసు మన ఎవరేమో, మన ఆరోగ్య దైవం, మన కొంగ బంగారము. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఎప్పుడైనా ప్రతి పరిస్థితిలో మనం ఆయన వైపే చూస్తున్నాం, ఆయన వైపే చూస్తున్నాం. ఎందుకంటే ఆయన చాలిన దేవుడు, ఆయన చాలిన దేవుడు. He is all sufficient for each and every circumstance in our life. Hallelujah. చాలిన దేవుడు. కరోనా వైరస్ వస్తే అందరూ భయపడుతున్నారు, మనకెందుకు భయం లేదు చెప్పాలి. అవునా? భౌతిక దూరం పాటించమన్నారు, పాటించాల్సిందే, కాలంతం లేదు. ప్రభుత్వం చెప్పే ప్రతిదానికి మనం తొలగుతాం, మనం చెవి ఒగ్గుతాం, మనం పాటిస్తాం. కానీ ఎందుకు ఇంత ధైర్యంతో వచ్చామా? ఏంటి ధైర్యం? ఏంటి భరోసా? ఎవరిచ్చారు ధైర్యం? ఎవరిచ్చారు భరోసా? ఎవరు నడిపించారు? హల్లెలూయా. అవునా? శాపదేశపురాణి కొండలు, కోనలు, ఓగులు, ఒక్కరు, రోజులు, లోకలు తప్పుకొని 900 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చిందా? సొలొమోను దగ్గరికి వచ్చిందా? రాత్రి వేళలో నన్ను చంపుతారేమో, ఆ దోపిడి దొంగలను దోచుకుంటారేమో, నన్ను నా యొక్క జీవితాన్ని బండ చేస్తారేమో, నేను రాణిగా దిక్కులేని చచ్చిపోతారేమో అనుకోలేదు. ఈరోజు ఇక్కడ భక్తులు ఉన్నారు. హల్లెలూయా. సుదూర ప్రాంతాల నుండి దేవుడు సన్నిధానానికి వచ్చారు. ప్రభువుని ప్రేమించిన వారు ప్రభు సన్నిధానంలో కనబడితే చాలు, ఆయన కృపను పొందుకుంటే చాలు, ఆయన కరుణను పొందుకుంటే చాలు, ఆయన దయ దొరికితే చాలు. హల్లెలూయా. అవునా? మనుషుల కోసం వచ్చామా? కాదే. హల్లెలూయా. ఎవరైనా హల్లెలూయా. ఓ దేవునికి స్తోత్రాలయ్యా. చిత్తమున ఏలువాడా, దేవుని సహాయము చేత ఇశ్రాయేలు రక్షింపగలను. నా కుటుంబం మనుష్య గోత్రముల ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నాను.
ఇతనేమో మానవ బలహీనతను చూస్తున్నాడు. అవునా? నేను చిన్నోడయ్యా, నేను ఎన్నిక లేని వాడినయ్యా, నేను చాలా చిన్నపిల్లడయ్యా. దేవుడు అంటున్నాడు, అందుకు యెహోవా అయిననేమి అయితే ఏంటంట? నువ్వు చిన్నడువా అయితే ఏంటి? నువ్వు ఎన్నిక లేని వాడువా అయితే ఏంటి? నీవు బలహీనుడువా అయితే ఏంటి? నేను నీకు తోడే ఉన్నాను. నేను నీకు తోడే ఉన్నాను. మనకి తోడుగా ఉన్నాడా? తోడుగా ఉన్నాడా? మనల్ని కాపాడిన దైవమేనా? భద్రపరిచిన దైవమేనా? మనకొక పరిచయం ఇచ్చిన దైవము, మనకొక మందిరాన్ని ఇచ్చిన దైవము, మనకొక కాపాడిచ్చిన దైవము, మనకు ఇంత ప్రార్థన పౌరులు ఇచ్చిన దైవము. దేవుడికి వందనాలయ్యా. అవునా? నీకు ప్రార్థించే బిడ్డలు ఎక్కడ ఉన్నారు? చెప్పుడు గర్వపడుతున్నా, అతిశయపడుతున్నా, నీకు ఒక కన్నీరు కార్చే దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, తీసేసి పదనట్టు పెట్టండి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఇర్మియాతో, ఓ ఇర్మియా, ఆ పట్టణంలో సచ్చారంటే ఆ పట్టణంలో చూడు, ఆ పట్టణంలో పాపులు ఉన్నారని ఆ పట్టణాన్ని నాశనం చేయటం, ఆ పట్టణంలో వ్యభిచారులు ఉన్నారని నాశనం చేయటం, ఆ పట్టణంలో దేవుని ఉగ్రతకు కారణమైన వారు ఉన్నారని నాశనం చేయటం. కానీ ఆ పట్టణంలో దేవుని ప్రజలకు మధ్యలో బద్దలైన సందులో ఖాళీలో నిలబడేవాడు లేకపోయినందున పట్టణాన్ని నాశనం చేస్తాడు. నీకు నీ బాధ్యత అర్థమైందా? నీ బాధ్యత అర్థమైందా? నూజివీడు ప్రతికి పట్ట కట్టాలంటే, హల్లెలూయా, నూజివీడు పట్ట నాశనం అయిపోకూడదంటే, హల్లెలూయా, వింటున్నారా దేవుని వింటున్నారా? హల్లెలూయా. వారు పాపులే, వారు అపవిత్రులే, వారు దేవునికి దొరకలేకపోయిన దోషులే. అయితే వారు దేవుని చేతుల నుండి జారుబారిన సృష్టి. హల్లెలూయా. దేవుని బిడ్డలు నశించిపోతున్నారు, పాపపు ఎచ్చల్లో పడి కొట్టుకుపోతున్నారు, మరణ ఛాయలో కూర్చున్నారు. వెలుగుని ఇవ్వగలిగేవాడు వెలుగగా, రక్షణ పొందిన వాడు రక్షణ వాడే, విమోచన పొందిన వాడు విమోచన వాడి. నీవు ఈ రాత్రి లేవాలి. హల్లెలూయా. నీ బాధ్యతను గుర్తు చేస్తున్నాడు దేవుడు. అర్థమైందా? కానీ నీవు దేవుడితో గడిపే సమయం, సర్వశక్తులతో గడిపే సమయం. నీ బోరెందుకు కొట్టింది? నీ బోర్ కొట్టిందా? కొట్టడానికి వీల్లేదు. నీవు దేవుడితో కనెక్ట్ అయి ఉన్నావంటే గాలిపటం కొద్దిసేపు పిల్లలు ఎగరేస్తాడు. గాలిపటాలు ఎగరేసిన అనుభవం నాకు ఉంది. జగన్ కాలేజీలో గాలిపటం ఎగరేస్తుంటే కొద్ది నిమిషాలే దారం పట్టుకుని ఎలాగాలి. కానీ ఎప్పుడైతే కొండ గాలి అందుకున్నదో, హల్లెలూయా, ఇక్కడ ఎగరాల్సిన పని ఎగరేయాల్సిన పని లేదు. వింటున్నారా? దారం విడిచిపెట్టడమే, దారం విడిచిపెట్టడమే. పతంగం ఎగిరిపోతా ఉంటుంది, పతంగం ఎగిరిపోతే. హల్లెలూయా. ఎందుకంటే కొండ గాలి అందుకున్నది, పరిశుద్ధాత్మ గాలి అందుకున్నది. ఆ బలమైన గాలి వచ్చేయక, ఆ బలమైన పరిశుద్ధాత్మ గాలి ఎప్పుడైతే నీ గుండెలు తాగుతుందో, నీ జీవితాన్ని స్పర్శిస్తుందో, నీ లోపలికి ఎప్పుడైతే వస్తుందో, నువ్వు లేవగలవా? ఆయన సన్నిధిని విడిచిపెట్టగలవా? ప్రార్థించకుండా ఉండగలవా? ఆ పరిశుద్ధాత్ముడి నీ లోపల ఉచ్చరింప శక్యముగా మూలుగతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. మన కొరకు మన యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థన నువ్వు కష్టపడాల్సిన పనిలా. హల్లెలూయా. మోకరించగలిగితే చాలు, నీ సమయాన్ని ఖర్చు పెట్టగలిగితే చాలు, దేవుని కోసం వెచ్చించగలిగితే చాలు, నీవు ఆయన శరీరం మోకరిస్తే చాలు, ఆయన నీకు సహాయపడతాడు, ప్రార్థించేలా చేస్తాడు. నీ సకల ఆశీర్వాదాలకు మూల కారణము ప్రార్థన అని రెండు చేతులు జోడించి మనం ఇచ్చేస్తున్నా. అర్థమైందా? మన స్వభావం మారాలంటే, మన పద్ధతులు మారాలంటే, మన బ్రతికి బట్ట కట్టాలంటే, పరమ రాజ్యానికి వెళ్ళాలంటే, దేవుని సింహాసనంపై ఆశీర్వాదాలంటే ఒకటే 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 యుద్ధము.
ఒకసారి శక్తివంతమైన స్తోత్రం. హల్లెలూయా. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిథ్యానీయులు నీవు హతము చేయదమని సెలవిచ్చాను. మిథ్యానీయులు హతం చేద్దామా? దెయ్యాలను హతం చేద్దామా? మిడతల దొడ్డులు తరికొడదామా? హల్లెలూయా. అక్కడ వాళ్ళు పళ్ళెలు వాయిస్తున్నారేమో, కానీ ఇక్కడ ఏం వాయించాలి తెలుసా? హల్లెలూయా. స్తుతి అని గంటలు వాయించాలి. హల్లెలూయా. నిరంతరమైన స్తుతించు, నిరంతరమైన మహిమపరచు. అయ్యా నన్ను ఎన్నుకున్నావు, స్తోత్రాలయ్యా. నన్ను ప్రేమించావు, స్తోత్రాలయ్యా. నన్ను అయ్యా మహిమకు మారుస్తున్నావు, నీకు స్తోత్రాలయ్యా అని నిరంతరం స్తుతిస్తున్నావా? నిరంతరం కనపరుస్తున్నావా? మీరు అనుకోవచ్చు ప్రాథమిక సంగతులే, కానీ వారిని మర్చిపోయినా నిజం దేవుని బిడ్డలారా, లాక్డౌన్ కాలంలో మర్చిపోయా. మరపు సహజం, కానీ గుర్తు చేయటం ఆయన. మనస్సులను రేపేవాడైనా జ్ఞాపకం చేసేవాడైనా పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? నిర్మలమైన మీ మనస్సులను రేపి మీకు జ్ఞాపకం చేయించున్నాడు. ఆ పక్షిరాజు పిల్లలు గుడ్లో ఉంటాయి. హల్లెలూయా. అవునా? కానీ వాటికి ఎగరటం, కానీ ఎగిరేమో లోపం, ఎగిరేమో దేహం పరిష్టమైన రెక్కలు ఉన్నాయి. పుట్టిందే పక్షిరాజు, పుట్టిందే పక్షిరాజుగా, కాకిగా కాదు, పుట్టిందే పక్షిరాజు. కానీ దాని గురించి దానికి తెలియదు. అది ఉన్నది చిన్న గుడ్లు, అదే తన జీవితం అనుకుంటుంది. అని తల్లి పక్షిరాజుకు తెలుసు. హల్లెలూయా. ఇది పుట్టింది గుడ్లో ఉంటానికి కాదు, పుట్టింది గుడ్లో ఉంటానికి కాదు, పుట్టింది గుడ్లోనే, పుట్టింది గుడ్లోనే, కానీ గుడ్లో ఉండడానికి. హల్లెలూయా. యేసు స్తోత్రం చేద్దాం. గుడ్డ రూపంగా బయటకు వచ్చింది, కానీ గుడ్డుగా కొనసాగడానికి కాదు. ఏమన్నా ఏకీభవించగలరా? మనం ఈ గుడ్డుగానే వచ్చాం బయటికి, కానీ గుడ్డు పగలాలి, పెంకు పగలాలి, కానీ పెంకి. ఏంటిది? మెత్తడి పదార్థం, అదే పెంకిది. ఈ పెంకును పగలగొట్టడానికి దేవుడు పరీక్షపడవు. తల్లి పొడిస్తే పెంకు పగిలి పిల్లడు చచ్చిపోతాడు. హల్లెలూయా. తల్లి పని తెలుసా? పొదగడమే. తల్లి పని పొదగడమే. పాప అది అప్పుడప్పుడు లేచి బయటికి వెళ్ళింది. ఈలోపు యజమాని వచ్చేది ఇప్పుడు దాకా వెళ్ళామని అని చెప్పి నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెడతాడా? చెప్పాలి. పెడితే మనం ఏసీలో ఉండడానికి కాదు, శీతల వాతావరణం ఉండడానికి కాదు, వేడిగా ఉండాలి. అందుకే ఈ కోటం. యేసు స్తోత్రం చేద్దామా? వెంట కలుగుతుందా? వెచ్చదనం కలుగుతుందా? ఉద్యమజాలు రగులుతుందా? దేవుని అభిషేకం వెలుగు దిగొస్తుందా? నీ గుడిని దేవుడు స్పర్శిస్తున్నాడా? నీవు అప్పగించుకోగలిగితే, నీవు దేవుని నాయకత్వాన్ని అప్పగించుకోగలిగితే, నీవు రాగలిగితే, చల్లారిపోయిన స్థితిలో వెనక్కి రాగలిగితే దేవుడు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉంది. ఆ చిన్న గుడ్డే, ఆ గుడిని పిల్లడికి చూపించి ఇందులో ఎంత పెద్ద పక్షిరాజు వచ్చిందంటే ఆశ్చర్యం, నమ్మకం. అవునా? దాని ఒక్కొక్క రెక్క 6 అడుగుల పొడవు ఉంటుంది. 6 అడుగులు ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎలా చూద్దాం? నేను స్వామి బ్రదర్తో అలాగే చూశాను. బ్రదర్ మీరంతా 6 2 అన్నారు. ఆశ్చర్యం వేసి, అవునా కాదు? ఇప్పుడు ఒక మనిషి 6 అడుగులు ఉంటేనే అంత దర్శనం అయితే మనకి, అవునా? అసలు రెక్క 6 అడుగులు అయితే, ఇటు 6 అడుగులు అయితే, మరి 6 అడుగుల రెక్కలు 6 అడుగుల 12 అడుగుల రెక్కలు పోయాలని ఇది ఎంత ఉండాలి? దీనికి ఎంత సేవగా ఉండాలి? హల్లెలూయా. అందుకే ఇది సాధారణంగా మీరు పక్షిరాజు గాల్లో చూస్తారు, అంతా రెక్కలాడిచ్చినట్టు అనిపించదు. దానికి గాలి రెక్కల మీద గమనం చేయడం తెలుసు, గాలి వాడడం తెలుసు, పరిశుద్ధాత్మ వాడడం తెలుసు, దేవుని చేరుకునే విధానం తెలుసు, ఏ ప్రార్థన చేస్తే దేవుడు రంగ మీద వస్తాడో తెలుసు, హల్లెలూయా. ఎగిరిపోయేమో తెలుసు.
అవునా? పక్షి రోజున పైకి ఎగిరిపోతుందని కేక పెడుతున్నావు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, పక్షి రోజులుగానే పుట్టారు, కానీ గుడ్లో ఉండడానికి కాదు, గుడ్డలో ఉండడానికి అంతకన్నా కాదు. గానుగ చాటున గోధుమలను దొంగలుతూ మనం బ్రతికేస్తున్నాం. ఈ విద్యాలయాల వాళ్ళందరూ బాధపడుతుంటే మనకు ఆహారం దొరుకుతుంది, మనం సురక్షిత స్థానంలో ఉన్నాం, మనకి కడుపు నిండా ఆహారం దొరుకుతుంది, మనం హ్యాపీగా ఉన్నాం అనుకోవటానికి కాదు, దేవుని వద్ద దిగి వచ్చింది. హల్లెలూయా. పోనీ ఎక్కువ మంది తీసుకురావడానికి 300 మంది, ఎంతమంది? 300 మంది. పోనీ ఎంత అనుభవం వచ్చిన తర్వాత కూడా దేవుడు దిగి వచ్చి ఒకటి కథ చూపిస్తున్నాడా? చెప్పాలి. బైబిల్ చదువుతున్నారా? హల్లెలూయా. మరి పేపర్ చదవడం ఎక్కువ, బైబిల్ చదవడం కదా. నిజం. ఈ యొక్క అద్భుత కార్యాలని ఏమాయను అని అంటే దేవుడు తర్వాత ఏమన్నాడు తెలుసా? గిద్యోనుతో మన అద్భుత కార్యాలన్నీ ఏమైనా ప్రశ్నించే బాగానే ఉంది, కానీ ముందు మీ బాబు పెట్టాడు చూడు వెళ్ళాను. ఏమన్నాడు? ముందు మీ బాబు పెట్టాడే బయలుకి బలిపేయడం, దాని ముందు పడగొట్టున్నా తర్వాత వచ్చి చెప్పండి. ఏమన్నాడు? హల్లెలూయా. నన్ను అడిగే బాగానే ఉంది, అద్భుత కార్యాలన్నీ ఏమని. దేవుడు మాకు తోడై ఉంటే అద్భుత కార్యాలన్నీ ఏమని అంటే నేను నీకు తోడయ్యాలన్నావు, మరి తోడుగా ఉంటే మన అద్భుత కార్యాలన్నీ జరగదు. మరి ఇంట్లో తండ్రి ఉంటే బోధరకాలిగా, సంరక్షణ ఉండాలిగా, పిల్లలకి కాపుదలు ఉండాలిగా, పిల్లలకి వస్త్రాలు ఉండాలిగా. ఇవేమి లేకపోతే ఇంట్లో ఉంటే వీధిలో ఉంటే వాస్తవం కదా. భర్త అనేవాడు ఇంట్లో ఉంటే ఏమన్నాలి? పిల్లలకి ఆహారం ఉండాలి, వస్త్రాలు ఉండాలి. కరోనా గురించి మాట్లాడతాను నేను. కరోనా సమయం అందరికీ కష్టాలు, దాని గురించి వదిలి పక్కన పెట్టి నేను జనంగా మాట్లాడు. హల్లెలూయా. వింటున్నారా? భర్త అనేవాడు ఉంటే ఇంట్లో ఇవన్నీ ఉండాలి. దేవుడు అనేవాడు ఉంటే అద్భుత కార్యాలు జరగాలి, మాత్రలు జరగాలి, అవునా? సూచక్రియలు జరగాలి. అయితే దేవుడు తోడుగా ఉండాలి అంటే ముందేమో ఏం తీసేయాలి? బయలుకి కట్టిన బలిపేట తీసేయాలిగా, పడతాయిగా. మరి మన ఇంట్లో మనకి ఎన్ని బలిపేటలు ఉన్నాయి? నేను చెప్పింది అబద్ధం అయితే 25 వచ్చు, 6:25 ఒకసారి చదవండి. మరియు ఆ రాత్రి అన్ని యెహోవా నీ తండ్రి కేడుమును అనగా 7 ఏళ్ళు 2వ ఎద్దును చేసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొలను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కడప దహన బలి అర్పించమని అతనితో చెప్పాడు. ముందే ఆయన సమాధానకర్త. సమాధానం వచ్చిందా? యెహోవా షలోమ్ ప్రత్యక్షమయ్యాడా? అవునా? బలిపీఠం పేరు పెట్టాడు యెహోవా రఫా అన్నా, యెహోవా షమా అన్నా. అసలు యాక్చువల్గా దేవుడు ఏం చెప్పాడు? నేను తోడై ఉన్నానని. తోడై ఉన్నానని ఏమని పేరు పెట్టాలి? షమా అని పేరు పెట్టాలి. కానీ మనోడు నాకు తోడుగా ఉంటే అది కాదు, నాకు సమాధానం కావాలి. ఏం కావాలి? నాకు సమాధానం కావాలి. హల్లెలూయా. నాకు అద్భుత కార్యాలు కావాలి, నాకు మహత్యాలు కావాలి, నాకు సూచక్రియలు కావాలి. ఈ విద్యాలయాలు పోవాలి, ఈ తూర్పు నుండి వాడు పోవాలి, ఈ అమాలేకీయులు పోవాలి, నా ఆహారం నేను తినాలి. రైట్? హల్లెలూయా. ఇప్పుడు బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడంటే ఆయన సార్థక నామది. చెప్పాలి. దేవుడు భూమి మీదకి వచ్చాక శిష్యులు వచ్చి అమ్మాయికి అడిగారు, ప్రభా మాకు ప్రార్థన నేర్పించాలి. ఈయన దేవుడిని యెహోవా అల్లా ఏమంటాడు? పరలోకమందున మా తండ్రి అని పిలవమని. అంటే ఇతను ఎప్పుడైతే తండ్రి అని పిలుస్తున్నాడో అప్పుడు ఇతనికి అర్థమైపోద్ది, నేను తలకాయని, నేను పిల్లవాడిని. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అని పిలిచినప్పుడు ఇతనికి ఏమైనా బయలుపడాలి? చెప్పాలి.
నేను కుమారుడు. ఇప్పుడు కుమారుడు ఎవరు మాట్లాడాడు? పక్కనోడు మాట్లాడాడా? అన్నోడు మాట్లాడాడా? చెప్పాలి. హల్లెలూయా. నీ పక్కనోడి మాట ఏంటి? తండ్రికి కోపం వచ్చింది, అది మంచిగా చేయలేదు. అవునా కదా? బండ్లకు మాస్టర్ వెళ్ళాడు, టీచర్ చాలా బాగున్నారు, ఏమంటారు? హల్లెలూయా. బండ్లకు మాస్టర్ వెళ్తే క్లాసులోకి వెళ్ళగానే లేచి గుడ్ మార్నింగ్ సార్ అనలేదు అనుకోండి, చదివేది వాళ్ళు దిగుతారు. అర్థమైందా? క్లాసులోకి మాస్టర్ ఎంత అవ్వగానే పిల్లలందరూ లేచి ఏమనాలి? ఇప్పుడు అడుగుతూ హోంవర్క్ చేస్తా సార్, మీరు చెప్పింది చదువుతున్నాను సార్, మీకు అప్పచెప్పాలి కదా సార్. కుదరదు. ప్రోటోకాల్ ఏంటి? మాస్టర్ క్లాసులోకి వెళ్ళగానే వీళ్ళందరూ లేచి ఏమనాలి? మరి ఇప్పుడు దేవుడు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నా, మనం ఏం చెప్పాలి? మన బైబిల్ చదివితే, మనం ప్రార్థన చేసిన దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. ప్రోటోకాల్ పాటించాలా వద్దా? ఎవరా లేవండి? ఎవరు ఇక్కడ గుడ్ మార్నింగ్ చెప్పండి? ఎవరా? ఇలా సార్, ఇది సార్, శివాడు సార్, అరే ఏం చేస్తాడు? హోంవర్క్ చేస్తాడు. అడిగింది ఎందుకని? మాస్టర్ చెప్పాడు కాదు. వింటున్నారా? నేను పోవాల్సిన ఉపాధ్యాయుడు నేను సమర్థించుకున్నాను. అర్థమవుతుందా? పద్ధతి ఉంది, విధానం ఉంది. ఇప్పుడు మాస్టర్ని గౌరవించడం నేర్చుకున్నాక పిల్లడికి మాస్టర్ చెప్పే పాఠం పైన గురి ఏర్పడింది. అర్థమైందా? వీడికి మాస్టర్ అంటేనే లెక్కలేదు, మాస్టర్ అంటేనే గుడ్ మార్నింగ్ చెప్పట్లా. ఇక మాస్టర్ చెప్పే మాట ఈడేమంటాడు? ఎంతగా వెనక కూర్చొని చెప్పుకుంటూ. అలాగే దేవుడు కూడా మనం ఇక్కడ ఉన్నంతసేపు అటెన్షన్ లో ఉండాలి. సార్ మీరు చెప్పింది బైబిల్ చదువుతారని కోరు, ఎక్కడ చదవాలి అక్కడే చదవాలి. అవునా? ఆయన పాఠం చెబుతుంటే మనం ప్రార్థన చేస్తామని కోరుతుగా. ఎక్కడ చేయాలి హోంవర్క్? అది హోంవర్క్ ఇంటి దగ్గర చేయాలి. హల్లెలూయా. హోంవర్క్ క్లాస్ వర్క్ చేస్తుంటే కుదరదు. అర్థమవుతుందా? హోంవర్క్ క్లాస్ వర్క్ చెప్పినప్పుడే చేయాలి. మాస్టర్ పాఠం చెబుతున్నప్పుడు సార్ నేను చేస్తాను సార్ అంటే ఇది మీరు ఇచ్చిన పాఠం పుస్తకమే కదా, మీరు చెప్పిన పాఠమే. ఈయన ఇంకా ఎక్కువ తస్తాడు మాస్టర్. హల్లెలూయా. ఎందుకని అంత ఉండపడ్డా? ఎప్పుడు చేయాల్సిందప్పుడే చేయాలి. చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు పెట్టారా? ఇక్కడ దేవుడు వచ్చాడు. సరే నన్ను సమాధానకర్త అని పిలిచు, నన్ను సమాధానకర్త అని పిలిచు. నేను సమాధానకర్త, నీకు బయలుపోటు వచ్చింది. అయితే నేను సమాధానాన్ని కలుగ చేయాలి అని అంటే నీకు నాకు మధ్యలో డీల్ ఉంటుంది. అర్థమైందా? నేను నీ ఊళ్ళోకి రావాలి, నేను నీ ఊళ్ళోకి రావాలి, నేను నీ ఇంట్లోకి రావాలి. రావాలి అని అంటే నీ ఇంట్లో నాకు వ్యతిరేకమైన ఉండటానికి. హల్లెలూయా. అర్థమైందా? అయ్యా బలిపీఠం దగ్గర మీరు బలిపించకపోతే తీసేయ్ అన్నాడా లేదు? అవునా? ఇప్పుడు బలిపీఠం కట్టినోడేమో బాబు తండ్రి, తీసివేయమంటది ఎవరిని? కుమారుని. నీకు అర్థమైందా బయట? హల్లెలూయా. అయ్యా మా తండ్రి కట్టిన బయలు, అది బలిపీఠం, అది బయలు కట్టాడు, ఆయన కర్మ అయింది, నన్నెందుకయ్యా నాకు విజయాన్ని కుదరదు. అర్థమవుతుందా? తండ్రి ఇల్లు కట్టాడు, అనుభవిస్తాం. అవునా? కారు కొనిచ్చాడు, ఊరేగుతాడు. అప్పు చేత కన్నా అప్పుడు వచ్చాడు అనుకో, అది మా బాబు చేయించాడు, నాకు సంబంధం లేదు అంటే కుదిరిద్దా? అరే మరి అడిగే పాపం మీద కొన్నా అన్నారా? హల్లెలూయా. అంటే తీవ్రమైన తండ్రితోనే, శాపమైన తండ్రితోనే. హల్లెలూయా. మరి ఆకాను దొంగిలించాడు కదా, మొత్తం ఎందుకు పట్టుకురమ్మన్నాడు దేవుడు? చెప్పండి. అర్థమైందా? కోరలు, దాతాను, అభిరాములు తిరిగి వచ్చేసారు. ఆలనే పట్టుకురమ్మలేదుగా. చెప్పాలి. యేసుకి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారా, మనకు దేవుడు
సమాధానాన్ని ఇవ్వాలంటే, మన జీవితంలో కలుగ చేసుకోవాలంటే, మన ఇళ్లలో ఉన్నటువంటి, మన జీవితాలలో ఉన్నటువంటి విగ్రహాలను, బలిపీఠాలను పడగొట్టాలి. దేవునికి మాత్రమే బలిపీఠాన్ని కట్టి ప్రతిష్ఠించి ఆరాధన చేయడం మొదలు పెట్టాలి. ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మాకేం బలిపీఠం ఉంది? ఎంత అమాయకపు ప్రశ్న. హల్లెలూయా. మేమే విగ్రహారాధన చేస్తాము, మేము ఎవరికి మొదలు పెడుతున్నాం? మన తల్లి గారు అద్భుతమైన మాట్లాడారు. నాకు చాలా సంతోషం వేసింది. పాప మా తల్లి గారు ఇంచుమించు మరణపు దశలో ఉన్నారు. ఆ తల్లి గారి ప్రార్థన ఒకటి, ప్రభువా నా జీవితంలో నీకు రావలసిన మహిమలు, నీకు చెందవలసిన మహిమలు నేను ఎవ్వరికి ఇవ్వాలి. అర్థమైందా? నేను ఏ విగ్రహం ఉందో సాష్టాంగపడలేము, నీకే మహిమలు ఇచ్చా. మరి ఇప్పుడు నేను గ్యాస్ పట్టేసి బాధపడుతున్నామని నా పరిస్థితి. విత్ ఇన్ సెకండ్స్ లో ఆ తల్లి గారికి స్వస్థ వచ్చింది. హల్లెలూయా. నేను వారి గృహాన్ని సందర్శించినప్పుడు ఆ మాట చెప్తుంటే నాకు ఒక శక్తి ఏంటో, ఒక చిన్న ప్రార్థన పరమ దేవుని గుండెను తాకి సింహాసనాన్ని కదిలించి గుప్పిలి విప్పేలా చేసి మరణాన్ని జీవనంగా మార్చిందంటే నేను అదే ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. హల్లెలూయా. నిజం అండి. ఒక ప్రార్థన చాలా అవసర దశ, మరణం ముంచుకు వస్తున్న వేళ. హల్లెలూయా. ఏ డాక్టర్ కూడా, ప్రతి డాక్టర్ చేతులు ఎత్తేసిన వేళ కళ్ళ ముందు మరణం కనబడుతుంది. కానీ తల్లిగారికి దేవుడు చిన్న వెళ్ళిపోయింది సార్. అయ్యా నా జీవితంలో నీకు చెందాల్సిన మహిమ, నీకు రావాల్సిన మహిమ నేను అప్పటికే ఇవ్వలేదు. ఆ తల్లిగారు ఎవరో ద్వారకా బాయ్ గారు, తల్లిగారు ఎవరో గారు మిమ్మల్ని అందరిని అడిగినా చెప్పమన్నారు. ఉదయకాలంలో నా శుభాకాంక్షలు మీకు తెలియజేశాను. హల్లెలూయా. ఆ తల్లిగారి ప్రార్థన నా గుండెను తాకింది. నేను అదే ప్రార్థన చేశాను. ప్రభా నేను ఎన్నడూ ఏ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ రాయిక తప్పక మొక్కు లేదయ్యా. వెంటనే స్వస్థత ఇస్తున్నాడు, వెంటనే స్వస్థత ఇస్తున్నాడు. మరి ఈ రోజు మన యొక్క జీవితాలు, మన గృహాలలో రాళ్ళు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, బలిపీఠాలు ఉన్నాయి. వెరీ సారీ టు సే దిస్. చెప్పడానికి చాలా బాధపడుతుంది, చెప్పగలుగుతాను. నిజం దేవుని పెట్టాలి. వాస్తవం. నీవు దేవునికి ఆరాధన చేయాల్సిన సమయం, దేవునికి ఆరాధన చేయాల్సిన సమయం, దేవునికి ప్రార్థించాల్సిన సమయం. ఈ సమయాన్ని నువ్వు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఎక్కడ సమయాన్ని కేటాయిస్తున్నావు, అది నీ బలిపీఠం. అర్థమైందనప్ప? అర్థమైందా? నీవు అనుకోవచ్చు, నేను ఒక పావు కంటేనండి నా స్నేహితులతో మాట్లాడింది, నేను ఒక పావు కంటే వాట్సాప్ లో గడిపింది, నేను ఒక పావు కంటే సీరియల్ చూసింది, నేను ఒక పావు కంటే టీవీ ముందు గడిపింది. కానీ ఆ పావు గంట నీది కాదు, ఆ పావు గంట నీది కాదు, ఆ పావు గంట దేవుడు. హల్లెలూయా. అది దేవునిది. దేవునిది నీవు దొంగిలించడానికి వీలు లేదు. ఈరోజు నువ్వు ఎక్కడికో వెళ్ళి వెంకటేశ్వరును ఆంజనేయులను పూజించాల్సిన పనిలా. నీ సమయాన్ని దేవుడికి కాక ఎవరికి కేటాయించిన ఆయన గొప్ప రగిలి దేవుడు. మన ఎవరు కూడా తెలుసా చెప్తారు, శిక్ష వెంట రాలేదుగా, చిచ్చా వెంటనే మనం కూర్చొని ఆలోచన చేస్తాం. ఇప్పుడు మాట్లాడాను, ఈ సమయాన్ని వేస్ట్ చేశాను, లేకపోతే ఈ సీరియల్ చూసా, ఈ టీవీ చూసా, ఇదిగో వాట్సాప్ లో టైం గడిపా, ఫేస్బుక్ లో టైం గడిపా, సెల్ ఫోన్ లో ఫోటోలు దిగి పెట్టా. అదే దేవుడు ఏమనలేదు. కానీ దేవుడి దగ్గర ఏమో తెలుసా, త్రాసు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన చేస్తా ఉంటాడు. హల్లెలూయా. ఏం చేస్తా ఉంటాడు? చేస్తా ఉంటాడు. నీకు తెలియదు ఆ విషయం.
అర్థమైందా? అది ఇది వేస్తా ఉంటాడు ఆయన. నీకు టైం దగ్గర పడితే హల్లెలూయా, నీకు పోయే కాలం వచ్చిందే అంటే ఎలా అంటానే ఏమనుకోవాలి, దాన్ని అపార్థం చేసుకుని తప్పదు కొన్ని పదాలు. హల్లెలూయా. ఇప్పుడు పెద్ద శాతం ఉన్నాడు, చెలరేగిపోయాడు. దేవుడు తక్కువ మందికి వచ్చాడు, గోడ మీద శివరాత్రి కనపడింది, వేరే టేక్ ఉపాసి. హల్లెలూయా. ఆయన త్రాసులో చూస్తున్నాడు, నువ్వు తక్కువగా కనపడుతున్నావు. చెప్పేవాడికి నేనేవాడికి అందరికి ఒకే సూత్రం, దాంట్లో తేడా ఉండదు. అర్థమైందా? హల్లెలూయా. చెప్పక తప్పదు, వినక తప్పదు. అప్పగించుకుంటే పొందుకుంటే పరలోకరాజ్యం. తిరుగుబాటు చేస్తే నువ్వు తిరుగుబాటు చేసినా చేయకుండా ఉన్నా, అర్థమైందా, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, తాట తీసి వదిలేయడం కాదు. దాంట్లో తిరిగే హల్లెలూయా ఆయన చేతిలో పట్టబోబోయి. నీవు పారిపోలేవు, తప్పించుకోలేవు, అలాగే ఉండలేవు. అర్థమైందా? పారిపోలేవు. ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడితేనే మంచిది. త్వరగా అప్పగించుకుంది, త్వరగా రక్షించబడి, త్వరగా దేవుని దగ్గరికి రాగలిగి. అంటే అంత అనుభవించగలిగే బాధలు అనుభవించగలిగే అంత కష్టాలు ఏమి లేవులేండి, అంత ఇబ్బందులు ఏమి లేవులేండి. రైట్? అని ఒక టైం వచ్చింది, పెద్ద శాతం వచ్చిందా? నేను మిమ్మల్ని భయపెట్టడం విషయం చెప్తున్నా. అర్థమైందా? హల్లెలూయా. వాస్తవం చెప్తున్నా. హల్లెలూయా. దేవునికి మనం ఎంత తొందరగా అప్పగించుకుంది, ఎంత తొందరగా లోబడింది. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు? కానీ అక్కడ ఇక్కడ ఉన్న న్యాయ దేవతకి తలకెళ్ళి అంతేనా? ఎందుకంటే మేము ఇచ్చేది ఆయనకు అర్థం కాదు. చూసుకోవడం మేము వెలువరించే తీర్పు కరెక్ట్ కాదు, నువ్వు చూడబాక అంటే. చూస్తే న్యాయదేవత ఆవిడ న్యాయం తెచ్చిందని టెన్షన్తో న్యాయదేవత ఏం కట్టారు? కళ్ళకి గంతలు కట్టారు. హల్లెలూయా. కానీ మన దేవుని కళ్ళకి గంతలు కట్టే మగాడు భూమి మీద లేడు. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు ఎవరైనా శరణకి భక్తి చేస్తారు, దాంట్లో తిరుగులేదు. కానీ మన ప్రైవేట్ మూమెంట్స్, మన వ్యక్తిగత జీవితం, హల్లెలూయా, మన ఒక్కళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మన మనసులోకి వచ్చే ఆలోచన పరలోక రాజ్యంలో డిజిటల్ డాల్బీ స్టీరియో సౌండ్ సిస్టమ్ లో హల్లెలూయా అక్కడ ఓ హల్లెలూయా ఇక్కడ వస్తున్నాడు అనగాడు రూపం వస్తాడు దేవుడు. ఏంటి సంగతి? భక్తుడు ప్రభువా వెళ్ళిపోతున్నాయి కదకి హల్లెలూయా వెంటనే తీస్తాడు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్తాము. మన ఇష్టానుసారంగా బతకడానికి కాదు, దేవుడు మన రక్షణతో కూడుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉన్నారు. ఈ మాట చెప్పింది యేసు ప్రభు. ఈ మాట చెప్పింది. మీరే టెన్షన్ పడి నాకల్లా దీనంగా చూడొద్దు. వింటున్నారా? మీరు వచ్చింది 12 గంటలు కాబట్టి నేను మిమ్మల్ని ఇచ్చిపెట్టాను. దాంట్లో టెన్షన్ పడుతుంది. 10 గంటలు అంటారు, మీరు 12 గంటలు వచ్చారు కాబట్టి నాకు ఇంటి ఇచ్చిపెట్టాను కాబట్టి టెన్షన్ పడుతుంది. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగుతుంది. మీరు 10కి వచ్చి 2కి వెళ్ళిపోయారు. అర్థమైందా? మీరు ఏ కొలతలో కొలుస్తారో ఇక్కడి నుంచి దేవుడు అదే కొలత ఉన్నారు వచ్చిన టయానికి చేసే దేవుడు. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి అలాగే తీసుకున్నారు, కొద్ది నిమిషాలు ఇచ్చిపెట్టాను. కొంచెం వాక్యాన్ని వినండి. హల్లెలూయా. నేనేమో మరి అంత దుష్టుని దుర్మార్గుడు కాదు, కానీ నేను మన సమయాన్ని పాటించాను. అవునా? మన విమానం ఎక్కడానికి వెళ్తాం 2 గంటల ముందు వెళ్దాం. అర్థమవుతుందా? ఆ మధ్యకాలం ఒక ఆయన అంట ముంబైలో ఇలా మరి ఇచ్చేది ఎలాగే ఉంటుంది. ఇచ్చే టికెట్ని చూసుకోవాలి, ఇచ్చే టికెట్ని చూసుకోవాలి. ఈయన ప్రయాణం చేసింది రైల్వేలు, ఉద్యోగం చేసింది ట్రైన్లు. కాబట్టి ట్రైన్ అయినా అవుతారు, ట్రైన్ ఆగదు. అర్థమవుతుందా? ఇచ్చే టికెట్ ఏమన్నా పియమ్మా ఏ టైం అనేది చూసుకోవాలి. కానీ మనోడు చూసుకోకుండా సాయంత్రం వెళ్ళారు ఏసి రకం చేయి బాగా అర్థమైంది. బయటకి ఇచ్చేవారు బాగా ఫ్లైట్ ఎక్కించారు. అయితే వాళ్ళు చూసి సార్ ఇప్పుడు వచ్చారండి సార్ అన్నారు. ఫ్లైట్ ఇప్పుడే కాదు
నంబర్ అదే, పేరు అదే, కానీ ఇచ్చిన టైం అది 24 గంటలు టైం. మనోడు బ్యాక్ చేసుకుంటే 12 గంటలు టైం. ఫోటో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ముంబై నుంచి విజయవాడకి రావడానికి ప్లేస్ ఏమి లేదు, ఉన్నాయి కానీ 20,000. ఉదయం బయటికి 5,000 అయిపోయాయి, ఇప్పుడు 5,000 పోయాయి. ఇప్పుడు ఇంటికాడ టెన్షన్ పడి ఎప్పుడో ఉదయం ఫ్లైట్ ఎక్కాడు, మళ్ళీ ఎక్కడానికి ఇప్పుడేమని కనపడకుండా పోయిందేమో, ఏమైపోయాడని ఆ టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు మనోడు ఉదయం ఏం చెప్తున్నారు, సాయంత్రం ఎక్కేస్తామ్మాయి, సాయంత్రం ఎక్కేస్తా, నా బయట సాయంత్రం అంటే ఏం లేదు. అర్థమైందా? అదేదో 2 దాని టైం చూసుకుని 2 గంటలు ముందే వస్తే ఉదయాన్ని ఫ్లైట్ ఎక్కేవాడిగా. ఇదే రాకడ ఫ్లైట్ అయితే మన పరిస్థితి ఏంటి చెప్పండి. ఇదే రాకడ ఫ్లైట్ 10 గంటలకు అన్నారు అనుకోండి. మనకి ఇక్కడ నేను తగినంతగా శిక్షణ ఇవ్వలేదుగా మీకు, అవునా? మీకే ట్రైనింగ్ లేదుగా, ఏ టైంకి వచ్చిన లోపల గోరించాగా. హల్లెలూయా. ఏ టైం అయినా దేవుడు తన సమయాన్ని కుదించి మీకు పోబెట్టారుగా. ఇదే ఆ రోజు అలవాటు అయింది అనుకోండి, మన సంఘం పరిస్థితి ఏం గారు చెప్పండి. ఇల్లు ద్వారా తెలుసుకోండి, అవునా? ఏమనుకున్నారు? మన సమయాన్ని పాటించాలి ప్లీజ్, అర్థం చేసుకోండి. 10 అంటే కనీసం 11. ఇప్పుడు పనులు చేసేవాళ్ళు అంటే, ఇక్కడ కింద సహాయపడేవాళ్ళు అంటే వాళ్ళు పాపం ఏదో పనులు ఉంటాయి కాబట్టి కొంచెం ఆలస్యంగా రావడానికి ఉంది. బోర్డడతాం, వంట లేదు, వంట పని లేదు అన్నా కూడా మీరు 10ంటికి ఆలోచన తెచ్చుకున్నట్టే ఏమనాలి ఈ సంఘాన్ని? ఇది ఒక రోజు ముచ్చట. అదే అసలు నాకు టెన్షన్ పడుతుంది ఈ మధ్య కాలంలో. ఏదైనా ఒక ముఖ్య కూటమని ఎవరైనా బయట వాళ్ళని పిలుద్దామంటే టెన్షన్ వచ్చాను. ఎందుకంటే ఒకసారి నన్ను ఆయన అడిగారు, ఎలా తీశారు ఏంటంటే 10ంటికి కూటమని అయ్యారు వచ్చినాయని చెప్పారు. ఆయన ముసలాయన ఎంత బీపీ అంటే అనుకున్న సమయం కానీ అయిపోవాలి. కింద కూర్చున్నారు, మంచం మీద కూర్చున్నారు, బాధ్యపట్ల చదువుతా ఉన్నారు. 10 అన్నది 11 అయిపోయింది, 11 అన్నది 12 అయిపోయింది. నన్ను పిలిచారు లోపల, సమానం అన్నారు. వెళ్ళారు, పైన వచ్చారా జనాలు, వస్తున్నారు సార్, 4 పడలేరా ఎలా ఉన్నారు, నన్ను అవమానపరుస్తున్నారు. అలా పైకి తిమ్మతి సార్ నాకు ముందు చూసారు. ఆయన ఒక ఎక్కడి నుంచి వేరే దేశం వచ్చినాయి. ఒక్క కూటమని మనకు అవకాశం ఇచ్చారు. 4 కూడా వేరే అడిగారు. ఏమన్నాడు? 4 ఉన్నారు సార్, అదొకటి కూటమి స్టార్ట్ చేస్తారు సార్. రావాల్సిన వాళ్ళు వచ్చినా నాకు సంబంధం. ఐ వెయిటింగ్ ఫర్ 2 hours. ఏమన్నాడు? నేను 2 గంటలు దేవుడు కూడా అలాగే చేద్దాము. దయచేసి అర్థం చేసుకుంటాం. దేవుడు పెట్టాలి. మనకు వంట కార్యక్రమం లేదు, ఇంట్లో ఉందా? టిఫిన్ కార్యక్రమం ఉందా? లేదు. ఉదయాన్ని లేచి బ్రష్ చేసి, అవునా, బట్టలేసుకొని ఇక్కడికి రావడానికి మనకి 12 గంటలు అవుతుందంటే అసలు మీకు పెళ్లి కాకుండా ప్రసంగం లేదు, అవునా? ఏమని చేయాలి? ఆడపిల్ల 8 గంటలకు లేవాలి, ఇంట్లో 8 గంటలకు లేవాలి, 12ంటిగా 10ంటిగా 8 గంటలకు లేవాలి, 5ంటికి రావాలి, అవునా? హల్లెలూయా. 8 గంటలకు లేవాలి, 5 గంటలకు లేవాలి. మనకేంటంటే ఒక మాట చెప్తాను, ఉద్యోగాలలో వాతావరణం అన్నాడు అనుకోండి, ఎల్లుగో తెలుసా, ఎవరి చేతం ఇవ్వడం టెన్షన్, అవునా? అక్కడ టీచర్ కానీ, మాస్టర్ కానీ, ఓనర్ కానీ ఏమన్నా మన బుక్ ఇంకా పడతాం, ఎదురు తిరిగి మాట్లాడదు. ఎందుకో తెలుసా, ఆయన ఓనర్ చేతం ఎత్తున్నాడు. ఇక్కడ పాస్టర్ మానవా, ఎందుకని ఇక్కడ పాస్టర్ మనం ఇస్తున్నాం జీవితం ఫీలింగ్. హల్లెలూయా. కానీ పాస్టర్ ఇస్ మోర్ దెన్ ఎనీథింగ్. అర్థమైందా? మీరు మీ కాపని గౌరవించుకొని నేర్చుకున్న రోజు ఖచ్చితంగా మాట లోపడుతుంది. అది మీ మీద. మీరు పరమరాజ్యానికి వెళ్ళడానికి మన సంఘం కట్టు, మనకు కట్టుబాటు అవుతాయి కదా. హల్లెలూయా. అది మనం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఇంకెంతకాలం ఇంకా తొలిగి సంఘంగా ఉంటాం, ఇంకా పిల్లల సంఘంగా ఉంటాం.
ఎవరు మీకు చెప్పాలి? మీరు పసిపిల్లలు అయితే దేవుడు తాను తప్పకుండా. మీరు ఎదిగిన పిల్లలు అనుకోండి, ఏం చేస్తారు దేవుడు? చెప్పాలి. ఉదయాన్నే లేచి చక్కచక్క సిద్ధమై దేవుడి సన్నిధిలో నేను కనపడాలి, నేను ప్రార్థన చేయాలి, దేవుడి సన్నిధిలో అనుభవించాలి, ఆ స్పర్శను అనుభవించాలి, ఆయన పరిశుద్ధాత్మ విషయంగా నాలోనికి రావాలి. ఆసక్తి ఉండాలా? ఫోన్ చేయాలా? రమ్మని బతుకులాడాలా? కాదుగా. ఏమన్నా ఒక పనులు సంవత్సరానికి ఒక్కసారి మనం చేసుకునే పండుగ, సంవత్సరానికి ఒక్కసారి. అవునా కదా? ఈ ఒక్కసారికి కూడా కొట్టి కట్టి పిలవాలి కాదు కదా. ఇంకా మనం పిల్లల సంఘంగా ఉందామా? వద్దు, ఎదిగిన సంఘంగా ఉందాం. ఎదుగుదామా? దేవుడి చేతికి అప్పగించుకుందామా? హల్లెలూయా. సారీపతికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? సారీపతికి వెళ్తున్నాడు. ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉన్నారా? అయితే ఆ విధవరాలు అందరి దగ్గరికి దేవుడు వెళ్ళారు తప్ప. సారీపతిలో ఒక అన్యజనురాలు ఉన్నారు, ఒక అన్యజనురాలని. అర్థమవుతుందా? ఇశ్రాయేలు అనేక మంది ఇశ్రాయేలు కుష్ఠరోగులు ఉన్నారు, కానీ దేవుడు ఎవరిని ఎలీషా దగ్గర పంపలా. కానీ ఒక అన్యజనుడిని వింటున్నారా? ఒక నయమానుని పంపించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు సారీపుత్ర విధవరాలు ఉందా? ఆ అన్యజనురాలైనా సారీపుత్రుడి అర్థం ఏంటో తెలుసా? లోహాలను కరిగించి వాటిని గొప్పకరణములుగా తయారు చేసే స్థలం అది. సీదోను అంటే చేపలు పట్టిస్తాను, మంచి చేపలు. రైట్ బోట్ రౌట్ ఉంది. ప్రభు పుస్తకం అంటే అర్థమైంది. హల్లెలూయా. ఉందా రైట్ బోట్ రౌట్? ఉందా? సారీపుత్రుడి విధవరాలైనా ఆమె దేవుడు పట్టే చేపేనా? ఇప్పుడు చేపలు పట్టడానికి ఎవరు ఉన్నారు? ఏలి వెళ్తున్నాడా? అక్కడ ఎవరున్నారు? సారీపుత్రులా? అక్కడ లోహం ఉందా? మేలిమి బంగారం ఉంది. స్తోత్రం చెప్పు. మేలిమి బంగారం ఉంది. ఆ బంగారం ఇప్పుడు ఏ స్థితిలో ఉందో తెలుసా? మస్తు పట్టిపోయి ఉంది, చనిపోయే స్థితిలో ఉంది, భర్తను కోల్పోయి ఉన్నది, పిల్లడు మనావస్థలో ఉన్నాడు, దేశమంతా కరువు. ఇలాంటి పరిస్థితి అక్కడ ఉంది. ఉందా? అయితే దేవుడి దిగి వచ్చే సారీపుత్ర విధవరాలికి నా ప్రవక్తని పోషించాలండి. నాకే పోషణ లేదు, నేను ఆయన పోషించేది అంటే పోషించేది లేదు, ఆదరించేది నేను, బతికలు చేసేది నేను, నేను బ్రతికించేవాడు నేను. నేను బ్రతికించడానికి ఒక మార్గం ప్రవక్త. వర్తమానం నీకున్నది ప్రవక్తకి అప్పగించు, నీకున్నది దేవుడికి అప్పగించు, నీ చిన్న జీవితాన్ని దేవుడికి అప్పగించు. మళ్ళీ పంపిస్తాను, నేను పోషిస్తాను, కరువులో సజీవులుగా కాపాడు. నీ పేరు బైబిల్లో రాయిస్తా, నీ గురించి బైబిల్లో రాయిస్తా. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, చాలా వర్తమానం ఉంది కానీ సమయం లేదు. కాబట్టి దయచేసి మీకు ఇచ్చిన సమయాన్ని, మనకి ఇచ్చిన సమయాన్ని పాటిద్దాం. కాబట్టి ఎందుకంటే ఓడి గుర్తుపెట్టు, మనం భోజనాన్ని కూర్చున్నప్పుడు మనకి దేవుడు కొంత రేషన్ కేటాయించాడు. అవునా కదా? ఇప్పుడు మనం ఏదైనా మంచి, ఇప్పుడే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మంచి పెళ్లికి వెళ్ళాం, అక్కడ అనేక దగ్గర ఒక 20 వంటకాలు ఉన్నాయి అనుకుని వలిరాజు గారు పెట్టినట్టు ఓని అనుకోండి. వస్తుంటే నాకు కూడా ఇప్పుడు సందర్భం మాసం గిల్టీగా ఉంటుంది. నేను నాకు చేశాను, నాకు సందర్భం కాలపడి చేశారు, మనకు రాలేదు, మనకు కేవలం ఇదే 4 ముక్కలు సరిగ్గా పడలేదు, అదే కొంచెం ముందు వస్తే మనకు కూడా చేస్తే బాగుంటుంది. భోజనం పోయి ఖచ్చితంగా ఆకలి కొంత ఖచ్చితంగా ఆటలైనట్టు చేయగలిగింది. అలాగే మనం దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడిని భావించు, సమృద్ధిగా ఆహారం పెట్టనివ్వాలి. అర్థమైందా? ఎందుకంటే దేవుడు మనం పోషించడానికి ఇష్టపడుతున్నది. మనం చేయగలిగిన ఒక్కటే, ఆయనకి సమయాన్ని ఇవ్వాలా? హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఆయనకి సమయాన్ని ఇద్దాం. మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఏ భౌతిక దీవెన కాదు, ఎంత పట్టానికి ఇచ్చిన దీవెన కావాలి. పర్వత రాజ్యాన్ని చేరే దానికన్నా ఆ దీవెన కానీ ఇంకేం కావాలి? హల్లెలూయా. మనకు అలవాటు ఉంది. పాస్టర్ గారు ఏం చెప్పిన, ఇది చెప్తాడా, నేను ఇది చేయను, ఇది చేసి చూపిస్తాను. ఆ అలవాటు ఉందనుకో, దేవుడు కూడా ఏమన్నా తెలుసా, నేను ఏం చేయాల్సింది నేను చేసి చూపిస్తాను. కానీ తట్టుకోలేదు, గుర్తుపెట్టుకోలేదు, తట్టుకోలేదు, దేవుడు తట్టుకోలేదు.
త్వరగా లోపడిపోతాం. దేవుడికి ఇష్టంగా జీవితం, దేవుడికి అప్పగించుకోండి. పాస్టర్ గారు ఏదన్నా, పాస్టర్ గారు ఏదన్నా ఫీల్ అవ్వాల్సిన పనిలా, అది మన మంచి కోసమే. వాళ్ళు పెట్టిన దేవుడు మన కోసమే. అర్థమైందా? నన్నే అన్నారు నేనే లేట్కి వచ్చాను ఫీల్ అవ్వదు. అర్థమవుతుందా? ఇది దేవుడి సన్నిధి. మన ఇంట్లో పెళ్లి, ఎవరింట్లో పెళ్లి కాదు, మన ఇంట్లో పెళ్లి. మన సమయాన్ని పాటించాలి. ఇంకా ఎంతకాలం ఒక పిల్లలుగా అవుతారు. మనకి అందరికీ పొందవాలి. పనులు లేని ఎవరు చెప్పండి, కానీ పనులు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ విషయం చెప్తాను, సాతానుడు ఆ సమయంలోనే లెక్కలేని పనులు కల్పిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు చేస్తావని నీకు ఒక పరీక్ష. ఆ పరీక్ష తెలుసా? దేవుడి పని పట్ల ఆసక్తి కలిగి ఉన్నావా, లేకపోతే ఈ పని పెట్టినప్పుడు మళ్ళీ ఆ పనిలో పడిపోతావా? జయించేవారుగా మనం, కాన్ఫిడెన్స్, మనం జయించేవారుగా. రైట్, మనం కేక్ కటింగ్ కార్యక్రమంలోకి వెళ్ళి వచ్చిన పాట చూడండి. బయట చిన్న